బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం గాజువాక ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మౌనిక అనే యువతిని రవీంద్ర అనే నేవీ ఉద్యోగి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఎల్వి నగర్లోని తన గదిలో మౌనికను చంపి ఆమె శరీర భాగాలను 3 ముక్కలుగా నరికేశాడు. ఆమె తలను అడవి వరంలో తగలబెట్టేశాడు. మిగిలిన భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టాడు, గోనె సంచిలో కుక్కాడు. భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో రవీంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గోనె సంచిలో ఉన్న ఒక పార్ట్, ఫ్రిడ్జ్లో పెట్టిన రెండో పార్ట్ మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. విశాఖపట్నంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. హత్య ఒకటి అయితే హత్య చేసి 3 పార్ట్లుగా నరికి తలను ఎక్కడో తగలబెట్టి ఇంకో పార్ట్ను ఫ్రిడ్జ్లో దాచాడు, ఇంకో పార్ట్ను గోనె సంచిలో మూట కట్టి పెట్టాడు అనే వార్త తెలిసిన తర్వాత విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతదేహాలను 3 ముక్కలు చేయడానికి ఏం చేశాడో తెలుసా? ఆన్లైన్లో కత్తులు ఆర్డర్ చేశాడు. చివరకు స్నేహితుడి సలహాతో గాజువాక పోలీసులకు వెళ్ళి రవీంద్ర లొంగిపోయాడు. నిజానికి రవీంద్రదు మంచి ఉద్యోగం, మౌనికకు మంచి లైఫ్ ఉంది, ఆమె మంచి ప్రొఫెషన్ చేసుకుంటూ ఉంది. కానీ వీళ్ళిద్దరికీ ఏర్పడిన ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసి మౌనిక హత్యకు కారణమైంది. ఈ వ్యక్తి జీవితం ఇక జైల్లో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రేమికురాలిని హత్య చేసిన నేవీ ఉద్యోగి రవీంద్రకు ఆ మృతురాలు ఎలా పరిచయమైందో తెలుసా? ఇప్పుడు ఇదే విషయం గురించి మళ్ళీ విశాఖ చర్చించుకుంటూ ఉంది. ఆమెకు రవీంద్ర ఎలా పరిచయం అయ్యాడో తెలుసా? ఒక డేటింగ్ యాప్, మింగ్లీ అనే డేటింగ్ యాప్లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. చూడండి, అమ్మాయిని చూడటానికి చక్కగా ఉంది. ఈ అబ్బాయికి కూడా నేవీలో ఉద్యోగం, ఆమె కూడా ఉద్యోగం చేసుకుంటూ ఉంది. అంతేకాదు యాంకర్గా ఒక ప్రొఫెషన్ కూడా చేసుకుంటూ ఉంది. ఇద్దరికి మంచి లైఫ్ ఉంది. కానీ డేటింగ్ యాప్, ఇప్పుడు ఈ విశాఖ వాసులను కలవరపరుస్తున్న అంశం కూడా ఇదే. ఇద్దరికి డేటింగ్ యాప్లో పరిచయం అంట. ఆ డేటింగ్ యాప్లో ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయితో ఈమెకు పరిచయం అంట. దీంతో ఇంటికి పిలిచి చంపేశాడంట అని ఇప్పుడు విశాఖ మొత్తం మాట్లాడుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ హత్య. గతంలో నిందితుడి నుంచి ఆమె 3,80,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా తీసుకుంది. పోలీస్ అధికారులు ఈ హత్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారో చూద్దాం. అమ్మాయి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి డబ్బులు అవసరం లేదు, అది కావాలని కూతురికి. అయ్యా చాలా హింసించాడు, ఏ విధంగా హింసించాడు, కాల్చాడు, డిఫెన్స్ న్యాయవాడు. అలా చేయకూడదు, ప్రజలు రక్షించాడు. సైలెంట్ ప్లీజ్, సైలెంట్. నమస్కారం అండి. సరే, నమస్తే. నిన్న గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి ఒక బ్రూటల్ మర్డర్ ఒకటి అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పేసి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకొని వచ్చేస్తాం. సార్, హత్య చేసింది మౌనికనైనా? బాడీ ఎవరికి చెందింది? అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అవుతుందండి అది ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే ఇన్వెస్టిగేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మర్డర్ జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్తో సహా మేము మీ ముందు బాడీని గుర్తించాం. ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా. ఏమండి, అవి కూడా ఇంకా తేలాలండి. జస్ట్ ఇంకా చేస్తున్నాం. ఎక్యూజ్డ్ విఆర్ఓ సమక్షంలో లొంగిపోయాడు. చేస్తాం. దీని మీద 5 టీమ్స్ పనిచేస్తున్నాయండి. థ్యాంక్ యూ. పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు చెబుతామని అంటూ ఉన్నారు. ఆ నిందితుడు ఏం చేశాడు అంటే ఆ అమ్మాయి తలను ఒకసారి చూడండి, ఫోటోగ్రాఫ్ చూపిస్తాం మీకు. అమ్మాయిని అదిగో చూడండి ఒకసారి. ఆ అమ్మాయి తలను నరికేశాడు. ఆ తర్వాత మొండాన్ని 2 ముక్కలుగా నరికేశాడు.
సో గుర్తుపట్టకుండా ఉండటం కోసమని తలని ఒక చోటకు తీసుకువెళ్ళి నిప్పు పెట్టాడు, తలని బూడిద చేసేశాడు. ఆ 2 పార్ట్లని మాత్రం తల లేకపోతే గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు కదా అనే ఉద్దేశంతోనే మిగిలిన 2 పార్ట్లను గోను సంచిలో ఒక మూట కట్టాడు, ఫ్రిడ్జ్లో ఇంకో మూటను కట్టాడు. సో తలను మాత్రం బూడిద చేయడానికి కారణం ఏంటి అంటే అసలు ఆమె ఎవరు అనేది గుర్తుపట్టకుండా ఉండటం కోసమని. అందుకే పోలీసు అధికారులు అక్కడ విలేకరులు అడిగారు, ఆమెను గుర్తుపట్టారంటే అదే చేస్తున్నాం డిఎన్ఏ అని. కానీ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నామని. కానీ ఇప్పటికే మొత్తం వివరాలన్నీ పోలీసుల దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఆమె ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేశాడు. కాబట్టి ఆమె తండ్రి కూడా ఇంతకుముందు రియాక్ట్ అయ్యారు, బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. మా ప్రతినిధి రాజు ఉన్నారు అక్కడ, రాజుతో మాట్లాడదాం. రాజు, ఇంతవరకు వచ్చిన వివరాలు ఏంటి? అసలు నిందితుడు ఏం చెప్పినట్టుగా తెలుస్తోంది? ఎందుకు చంపాడు అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎందుకంటే అతనికి మంచి ఉద్యోగం, ఈమెకి మంచి లైఫ్ ఉంది, అతనికి పెళ్ళయింది, ఒక భార్య కూడా డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. చూసిన తర్వాత ఇప్పటి వరకు మౌనికని అత్యంత దారుణంగా చంపేసిన తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నటువంటిది అయితే ఉంది. డబ్బు కోసం వేధింపులు గురి చేస్తుంది కాబట్టి చంపేశాను అని చెప్పేసి నిందితుడిగా ఉన్నటువంటి రవీంద్ర చెప్పినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్లో అటు రవీంద్రకి కోసము అతని కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యంగా చూస్తే నేవీ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూస్తే అక్కడ ఆ కూర్చున్నటువంటి వ్యక్తి మౌనిక తండ్రి, గాజువాక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా తన కూతురికి ఏమీ తెలియదు, ట్రాప్ చేసి మరి ఆమెని ఈ ప్రేమ పేరుతో మోసం చేసి ఇవాళ అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసేసాడని పోలీసుల కాళ్ళ మీద పడి అతనైతే వాళ్ళ కుటుంబ సభ్యులు తనకు న్యాయం కావాలని కోరుతున్నటువంటిది అయితే ఉంది. అసలు ప్రస్తుతము మౌనిక తండ్రి ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఏంటి అసలు మీ అమ్మాయికి సంబంధించి చూసారా పార్ట్స్ కానీ ఇప్పుడు ముక్కలుగా నరికేశారు, మిమ్మల్ని గుర్తించడానికి పోలీసులు తీసుకెళ్లారా? అసలు అక్కడ కానీ తీసుకెళ్ళదయ్యా, తీసుకెళ్ళలేదు బాబు. మా కూతురు అలాగే జరిగింది, నాకు తెలియదు. మా పాపకి ఎటువంటి లవ్వులు ఏమీ లేవు. ఎందుకంటే రేపు మా పిల్లవాళ్ళ సంబంధం అయిపోతుంది. మా పాప అలాంటి ఉంటే నవ్వు అని చెప్తుంది కదా. ఎందుకంటే ఉద్యోగస్తురాలు, అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు ఏంటి, తర్వాత పార్ట్ టైము, పర్మనెంట్ ఉద్యోగం, తర్వాత ఖాళీ టైంలో ఈవెంట్లు చేసుకుంటుంది. నిన్న ఉదయం 10:30 టైంలో వెళ్ళింది ఏంటి, 11:30 టైంలో మేము ఫోన్ చేసాం, రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు. ఈవెంట్కి వెళ్దాం చెప్పింది. అయితే ఏ టైంలో మీకు చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది? నిన్న ఉదయం 10:30 టైంలో చెప్పింది, ఈవెంట్కి వెళ్ళి వస్తాను బాబు వస్తాను అని చెప్పింది. వాళ్ళ మమ్మీకి అక్కకి. అలాగే వాళ్ళు వెంటనే మళ్ళీ ఒక గంట 11:30 ఆ టైంలో ఫోన్ చేశారు. ఏమీ ఎత్తట్లేదు, రింగ్ ఎత్తకపోతే మళ్ళీ ఒక గంట పోయి చేశారు. గంట అయిపోతే స్విచ్ అయిపోయింది. అయితే ఆ ఈవెంట్లో కూడా స్విచ్ ఆపిస్తుందో లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నారు. అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయటికి ఫోన్లు ఆపేయడం కానీ లేకపోతే మీకు చెప్పడం కానీ ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు వెంటనే రింగ్ ఇచ్చిన వెంటనే చేసేస్తుంది. ఎంత అమ్మాయి ఈవెంట్లో ఎక్కడున్నా సరే వెంటనే ఫోన్ చేస్తుంది, వెంటనే అమ్మాయి చేస్తుంది. పోలీసులు అసలు ఏం చెప్పారు మీకు? మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంట్లో నుంచి మీ కూతురు ఎలా వెళ్ళిందో మీకు తెలుసు ఖచ్చితంగా. అందంగా రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్తున్నానని బయటికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అసలు మీ అమ్మాయి పొజిషన్? మా అమ్మాయిని చూడలేదు. ఇంక పొజిషన్ ఏంటి, అమ్మాయిని మొక్కలు చేసేవాడు. మనిషికి ఆనవాళ్ళు లేకుండా మొక్కలు చేసి సగం బాడీని కాల్చి సగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎందుకంటే వాడు ఏం చేయలేదు, భయపడిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. వాడు సాయం చేస్తాడు, వాడు సలహా చెప్పి ఉన్నది కూడా మాయం చేద్దామని. అంతలో వాడు భయపడిపోయాడు. ఎందుకంటే ఫోన్ రేపొద్దున ట్రాప్ అవుతుంది కదా, ఆడు బుక్ అయిపోతాడు, ఆడు జైలుకి వెళ్ళవలసి వస్తుందని. అతనికి రవీంద్రకి ఎప్పటి నుంచో ప్రేమ అనేది ఉంది. ఆ ప్రేమ పేరు చెప్పి అతను ఇంటికి వెళ్ళింది అంటున్నారు. అసలు మీ అమ్మాయి అతను ప్రేమించడం కానీ అతనితో కలిసి తిరగడం కానీ ఇట్లాంటి మీకు ఏమైనా తెలుసా అసలు? ఎందుకంటే అతను మాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, మేము కలిసి తిరుగుతామని పోలీసులో చెప్పాడని చెప్తున్నారు. ఏంటి అసలు మీకేం తెలుసు? అయ్యా ఇప్పుడు తప్పించుకున్నది ఎన్నో చెప్తారు అయ్యా, అర్థమైంది. అది కావాలని చెప్తారు, తప్పించుకున్నది. అమ్మాయి లేదు కదా, అమ్మాయికి సాక్ష్యం చెప్పడానికి అమ్మాయి తిరిగి మాట్లాడడం లేదు. అమ్మాయికి అటువంటి ఉద్యోగం లేదు. ఎందుకంటే పెళ్లికి సంబంధించి ఎందుకంటే ఓకే అవుతుంది. దాంతో అమ్మాయి ఏంటి డబ్బులు అవసరం లేదు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మా ఇంట్లో అందరికీ మాకు డబ్బులు అవసరం లేదు, మేము అందరూ ఉద్యోగస్తులే. డబ్బుల కోసమే వేధింపులకు గురి చేస్తుంది. నా దగ్గర నుంచి ఇప్పటికే 3.5 లక్షల వరకు తీసుకుందనేది పోలీసులకి రవీంద్ర ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉంది. అసలు మీరేమంటారు దీనికి సంబంధించి? అది అంతా కావాలని ఎవరైనా సరే అంతే కదా, కావాలని మనిషి చంపిస్తాడు కదా. ఇంకా అది చెప్పడానికి అమ్మాయి చెప్తుంది ఇచ్చాడు లేదో. అది కాకపోయినా వాడు కావాలని తప్పించుకోవడానికి ఎవరైనా అంతే అదే చెప్తాడు. తప్పించుకుని ప్రతి ఒక్కరు కథలు అల్లుతారు. అదే అది కూడా నేవీ వాడు ప్రజలను రక్షించాలి. డిఫెన్స్ అంటే అర్థం ఏంటి?
ఆ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అరేందా ఈ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అనిత గారు, హోంమంత్రి గారు, అమ్మ మా పాప ఆడపిల్లమ్మ, రేపొద్దున ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే ఒక క్షోభ. మీరు ఎలా వదిలేస్తే ఇక మీద జరగదంటారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జరుగుతుంది. అలాగే మీరు అనిత గారు, మహిళా మండలి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకేం చేయలేదు, పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఈ విషయంలోనూ. మిమ్మల్ని మీ అమ్మాయిని గుర్తించడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అలా లోపలికి పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారు అసలు పోలీసులు ఇప్పటివరకు? పోలీస్ స్టేషన్లో మా అడ్రస్, మా డీటెయిల్స్ రాసుకున్నారు అంతేగాని ఇంకేం చెప్పి ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. వాడు ఎక్కడున్నాడో లోపల ఎక్కడున్నాడో చెప్పలేదు. మరి మీ అమ్మాయి చనిపోయిందని మీకు ఎట్లా చెప్తున్నారు పోలీసులు, ఏ గుర్తులతో చెప్తున్నారు మిమ్మల్ని? వాళ్ళు ఫోటో పెట్టారు అంతే, మా పాప ఫోటో పెట్టారు. ఏంటి ఆ ఫోటో మా పాపదే. అర్థమైందా? ఇప్పుడు కొంచెం మా అమ్మాయి చూపించండి ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూపించకూడదు అంటున్నారు. ఎందుకంటే వాడికి వాడి ఇంటి చుట్టుపక్కల చెప్పారంటే వాడి సపోర్ట్, ప్రతి ఒక్కరు వాడికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే డిఫెన్స్ వాడు కదా, రేపొద్దున వాడు తాగుతాడు, తిరుగుతాడు, రేపొద్దున వాళ్ళ మీద తిరగబడతాడు. అదేందా రేపొద్దున వాడిని వదిలేస్తే రేపొద్దున మా మమ్మల్ని కూడా చంపేస్తాడు. ఎందుకంటే వాడి పాపనే చంపినప్పుడు మమ్మల్ని చంపలేడా? ఎందుకంటే మా పాప వరకు మీ ఇంట్లో గలగలమంటూ తిరిగినటువంటి మీ కూతురు ఈవేళ అసలు లేదు, అసలు మీకు మీ ఇంటికి తిరిగి రాదు, ముక్కలు అయిపోయినటువంటిది అయితే ఉంది. ఇంకా రాదు. ఆడు ఎలాగ చంపాడు? మా పాప పొరపాటు చేస్తుంటే పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాలి, లేకపోతే ఆ డిఫెన్స్ చాలా తెలివితేటలు ఉంటాయి. అదేందా మంచి ప్రజలను రక్షించారు కాబట్టి ఆడపిల్లలు రక్షించి ఇలాగ రెండు తన్ని పంపించాలి. లేకపోతే ఆడు ఏం చేశాడో తెలియదు. మా పాప అటువంటి విషయాలకు ఒప్పుకోకపోతే అలా ట్రాప్ చేశాడు. ఒప్పుకోకపోతే వాడిని చంపిస్తాడు. ఎందుకంటే వాడికి పెళ్ళి అయింది, ఆడి ఉద్యోగం పోతుందని చెప్పి ఉంటుంది. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వస్తుంది భయంతో నా కూతురు చంపాడు. మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు మీరు ఏమైనా చూసారా, లేకపోతే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుని అతను పిలిస్తే వెళ్ళింది అనుకోవాలా? అసలు మా పాపకి లవ్ అని లేదు సార్. ఆడు ఎవడో తెలియదు, రవీంద్ర ఎవడో తెలియదు. అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు, అమ్మాయి ఎవరితో మాట్లాడదు. అదేందా అవి మా సంబంధం ఓకే అయింది కదా ఈ మధ్య. ఓకే అయితే అమ్మాయి మరొకటి ఆడికెందుకు చెప్తుంది? ఆడు ఉన్నాడని చెప్పదని అడిగాను ఆల్రెడీ. ఏమైనా లవ్వులు ఉన్నాయమ్మా, ఏమైనా ఉన్నాయా, పెళ్లి చేస్తామంటే డాడీ నాకు అలాంటివి లేవు, నేను ఉద్యోగస్తురాలు నాకు తెలియదా ఏంటి? అమ్మాయి ఆ డబ్బులు అవసరం ఉండదు. ఎందుకంటే అమ్మాయి ఉద్యోగస్తురాలు, తర్వాత ఈవెంట్లో చేసుకుంటుంది, జనరల్గా ఉద్యోగం. అందరికి మాకు డబ్బులు ఉన్నటువంటి ఆమె ఎందుకు అతనే చెప్తున్నాడు నా దగ్గర నుంచి 3,80,000 రూపాయలు తీసుకుంది, ఇగో ఫోన్పేలో సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులకు చెప్తున్నాడు, డబ్బుల కోసమే నన్ను వేధిస్తుంది అనేది ఇందులో వాస్తవం లేదనుకోవచ్చా? అది వాస్తవం ఉండదు సార్, కావాలని కల్పించేవో చెప్తారు. అవన్నీ తర్వాత తేలుతాయి కదా. ఇప్పుడు పోలీసు వారు ఎలాగ సెలవు తీసుకుంటారు, మా అమ్మాయి సెలవు తీసుకుంటారు, అన్నీ ఉంటాయి కదా. అది కావాలని ఎందుకంటే తప్పించుకోవడానికి చెప్తారు. ఈ లాయర్లు దయచేసి వాడి పక్కన వాదించకండి, బెయిల్ రానివ్వకండి. బెయిల్ రాత్రి మేము చచ్చిపోతాం, మీరు కాగితాల కోసం ఆలోచిస్తారు. మా జీవితాలు పోతున్నాయి. ఎందుకంటే మాకు ఇదే మా కూతురు ఎలాగ చచ్చిపోయింది, మరొక తల్లిదండ్రికి ఇలా మరొక అమ్మాయికి ఇలా జరగకూడదు. అర్హంతులు అదిగా వాళ్ళు డిఫెన్స్ వాడు. ఎందుకంటే డిఫెన్స్ తోడికి ఎవరిని చంపించినా తప్పించుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు పారిపోతారు. అలాంటి వాళ్ళని అసలు తప్పించుకో. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని రక్షించాలి, ప్రజలను రక్షించవలసిన వాళ్ళే భిక్షిస్తున్నారు. దయచేసి అది కరెక్ట్ కాదు. ఎంతగా మీరు అందరూ కామ్గా ఉంటున్నారు. మీడియా వాళ్ళు ఏంటి, అనిత గారు ఏంటి, హోంమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అది చేస్తాం ఇది చేస్తాం చేతులు ఇచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు. హామీలు ఇస్తారు, హామీలు ఇచ్చేవరకే అవన్నీ పనులు ఇక మీద జరగదన్నారు. ఇదే జరుగుతుంది. దారుణంగా అసలు హత్య చేశాడు. అసలు మీ అమ్మాయి 10:30కి ఇంట్లోంచి వచ్చింది అంటున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదైనా ఈవెంట్కి వెళ్తే ఈ మధ్య టైంలో ఎప్పుడన్నా అసలు మీకు ఫోన్ చేస్తుందా? అసలు నిన్న వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకుండా ఉందా? మా అమ్మాయి వెళ్ళిన గంట తర్వాత చేస్తుంది. డాడీ ఫోన్ చేశారా, మమ్మీ ఫోన్ చేశారా, మమ్మీ అందరూ చేస్తుంది. అందుకే వాళ్ళు చేయలేదని మా పాప చేసింది, పెద్ద పాప. వెళ్ళిపోయిన గంట తర్వాత రింగ్ అవుతుంది. అతను అయితే రింగ్ అవుతుంది. అయితే ఈవెంట్ అంటే బిజీ కదా, ఈవెంట్ అంటే అందరికి వెల్కమ్ చెప్పాలి కదా. దాంతో బిజీ అయితే గొడవ జరిగింది వాళ్ళిద్దరికి మధ్యన ఇంట్లో. అతనికి ఇంతకు ముందు పెళ్లి కాలేదన్న విషయం తెలుసు, ఇప్పుడు పెళ్లి అయిందన్న విషయం తెలిసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు తప్పించుకోవడానికే ఉన్నావని వీళ్ళిద్దరి మధ్యన ఈ గొడవ జరగడం వల్లే హత్య చేసేసాడని అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చు? అసలు మీ అమ్మాయి ఏమన్నా అతని వైపు ఏమన్నా ఆ పెళ్లి చేసుకోమని అతని మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చింది అనుకోవచ్చా? అయ్యా అది అంతా అవాస్తవం, వాస్తవం కాదు. ఎందుకంటే మా అమ్మాయిని చంపిస్తాడు కదా. అమ్మాయి బతికుంటే అమ్మాయి చెప్పగలదు. ఆడు చనిపోయిన తర్వాత అమ్మాయిని చంపించిన తర్వాత ఆడు తప్పించుకోవడానికి ఎన్నో చెప్తారు. ఎక్కడ ఉండదు కదా కహానీలు. ప్రతి ఒక్కటి ఇలాంటివన్నీ చెప్తూనే తప్పించుకుంటారు. వెళ్తారు, మెయిల్ మీద వస్తారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు హింసిస్తారు. అయిపోతే వాడి మీద కేసు లేకుండా చేసుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని భయపిస్తాడు. వాడు వస్తే బెయిల్ మీద వస్తాడు, మమ్మల్ని చంపుతాడు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటాడు. దారుణంగా కొట్టి ముక్కల కింద కట్ చేసేసి ఫ్రిడ్జ్లో దాచేసి కొన్ని శరీర భాగాల్ని ఎక్కడో పడేశారంటున్నారు. అసలు మీరు అట్లా గుర్తుపట్టగలరా?
మేము పట్టణానికి ఇప్పుడు వచ్చి చూపించలేదు కదా, పట్టణానికి కాల్చారు అంటున్నాడు, సగం కాల్చారు అన్న సగం ఫ్రిడ్జ్లో అవునా కాదో తెలియదు, ఇప్పుడు వచ్చి ఎక్కడున్నదో తెలియదు, ఆ శవం ఎక్కడ ఉందో తెలియదు, ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, మాకు అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు వచ్చి ఏమీ చూపించలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అదేందా ఇలా కామ్ అయిపోతే రేపు మళ్ళీ మామూలు అయిపోతుంది. అదేందా ఇది కాముగా ఉండకూడదు. మహిళా మండలి టీవీ 9 మొత్తం అందరూ ఏం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి మీ అమ్మాయి అతనితో పరిచయం లేకుండా అసలు మరి అతని ఇంటికి ఎందుకు వెళ్ళింది అనుకోవాలి? అసలు అతనితో పరిచయం ఉండబట్టే ఇల్లు ఉండొచ్చు కదా. ఎవరు చెప్పారు అయ్యా అది? మరి అతని ఇంటి వరకు ఎందుకు వెళ్ళింది అసలు? అసలు వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఎందుకు వచ్చిందని వాడు ఏం చేశాడో తెలియదు. కొంతమంది మభ్యపెట్టింది, ఏం మభ్యపెట్టాడు, ఎలా పరిచయం అడిగి తెలుస్తుంది, పరిచయం వేయడం లేదు తెలియదు నాకు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అమ్మాయి విషయం అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదు, ఇలా రవీంద్ర పరిచయం లేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడదు ఎవరితోని. అది ఎలా జరిగిందో ఏమో, ఈవెంట్కి వెళ్ళినప్పుడు లేకపోతే అక్కడ చూసి లాక్కెళ్ళిపోయాడేమో, ఎవరు ఆశ్రమంకి వెళ్ళినప్పుడు లాక్కెళ్ళిపోవచ్చు. అరే అవన్నీ ఎవరికి తెలుస్తాయి? మీరు ఎంతమంది? ఒక్కతే కూతురా మీకు? భార్య, మీరు, ఇంకెవరున్నారు మీ కుటుంబంలో? 3 పిల్లలు అయ్యా. ఈ పాప రెండో పాప. మేము అందరూ ఉద్యోగస్తులే, మాకు డబ్బులు అవసరం లేదు, మా పాప కూడా డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే అసలు మీది ఏ ఊరండి? ఎక్కడ మీది? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మేము అది ఈ ఊరే సంజయ్ తాడిచెట్టుపాలెం, అక్కడే ఉంటున్నాం. మీ అమ్మాయి ఏం చదువుకుందండి? మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ రాసింది అయ్యా ఇప్పుడు. ఏంటి ఇక అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సబార్డినేట్గా చేస్తుంది. ఏంటి అది పార్ట్ టైం చేస్తుంది, మధ్యాహ్నం నుంచి ఖాళీ టైంలో ఎప్పుడప్పుడు సండే అప్పుడు ఈవెంట్కి వెళ్తుంది. ఏంటి అది పార్ట్ టైం కాబట్టి అది ఇక పర్మనెంట్ ఉద్యోగమే. అసలు ఒకటి అంటే మీ అమ్మాయి ఇంటర్ చదువుకుంది అంటున్నారు, అందులో పార్ట్ టైం అంటే ఏ జాబ్ చేస్తుంది? ప్రతిరోజు ఇల్లు వస్తుందా ఉద్యోగానికి? ప్రతిరోజు వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిరోజు వెళ్తుంది, సబార్డినేట్ పోస్ట్ ప్రతిరోజు వెళ్తుంది. ఏంటి ప్రతిరోజు వస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడైనా పొరపాటున ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే ఈవెంట్కి వెళ్తుంది. అని ఒకటి మీతో మాట్లాడినప్పుడు చివరిసారిగా మీ అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? అసలు ఏం మాట్లాడింది? ఏం మాట్లాడుతుంది? ఇక వెళ్తానని చెప్పింది. ఆ టైంలో నాకు చిన్న బిజినెస్, ఆ వ్యాపారం వెళ్ళిపోయాను. మా తల్లిదండ్రులు చెప్పింది, అమ్మకి అక్కకి చెప్పింది, ఇక ఇలా వెళ్తున్నాను ఈవెంట్కి వచ్చేస్తానని చెప్పింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే రింగ్ అయింది, ఎత్తలేదు. ఈవెంట్లో ఉందనుకున్నాము. ఈవెంట్లో ఇక తర్వాత స్విచ్ ఆగింది. స్విచ్ ఆపి ఉంటే రాత్రి వరకు రావట్లేదు. అది ఈవెంట్లో వాళ్ళు ఇక రాత్రి అయిపోతే ఇంకా రాలేదు. స్విచ్ ఎక్కడైనా మేము ఎత్తుతున్నాం కానీ అది మీకు ఈ రోజు తెలిసిందా ఈ విషయం? రాత్రే తెలిసిందా మీ అమ్మాయి చనిపోయిందని అనుకోలేదు. చనిపోతుంది సార్, మా అమ్మాయి ఎందుకు చనిపోతుంది? వాడు ఎవడో కావాలని అలహంతుడుగా చేసాడు కానీ ఎవరిని చంపుతాడా? ఇక వాడు కావాలంటే వాడుకొని ఏంటి అలాంటి పనులు చేసి ఎవడు వదులుతాడు కానీ కావాలని ప్లాన్గా చంపాడు. కత్తిలో ఆర్డర్ చేసుకున్నాడంట. ఏంటి మా అమ్మాయిని కావాలని వాడు ఏదో మా అమ్మాయి డబ్బు కోసమో ఏంటి వాడు దేనికోసమో ఏంటి మా అమ్మాయిని వేధించి వాడు చంపాడు. ఎందుకంటే వాడు మా అమ్మాయి అటువంటి ఒప్పుకోదు. ఎందుకంటే మా పాపకి సంబంధం కుదురుతుంది కదా. ఎందుకంటే కుదరకపోతే ఏంటి ఎందుకు అమ్మాయి ఓకే అంటుంది? ఏంటి బయట ఆడుంటే ఇంకొకటి ఎందుకు ఇష్టపడుతుంది? అది కరెక్ట్ కాదు. అది కావాలని మా అమ్మాయి ఆ విషయం ఒప్పుకోకపోతే వాడు మా అమ్మాయిని చంపేశాడు. ఎందుకంటే వాడు బయటకు వస్తే అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి ఉంటుంది. ఎలాగేస్తుంది పాప. ఆ తర్వాత మీడియాకి అందరికీ చెప్తుంది, తర్వాత అందరికీ చెప్తుంది. వాడి జీవితం పాడైపోతుంది, వాడి ఉద్యోగం పోతుంది, తర్వాత వాడి భార్య పిల్లలు పోతారు, ఆయన వదిలేస్తారని వాడి జీవితం పాడైపోద్దని ఏంటి ఆయన చంపేశాడు కావాలని. ఎందుకంటే చంపేది వాడు భయపడిపోయాడు. సగం కాల్చి సగం మొక్కలు చేశాడు ఫ్రిడ్జ్లో. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఫ్రెండ్ చేస్తే వాడు సలహా చేస్తే వాడు కవర్ చేస్తాడు కూడా. అది కవర్ చేయాలని ఎవరు చెప్పారు మీకు అసలు ఈ విషయాలన్నీ? పోలీసులు చెప్పారా మీకు? ఆ పోలీసులు ఏమైనా అడిగారా మీరు? పోలీసులు ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి కదా అయ్యా, మరి అంతకని పోలీసులు అడిగితే ఏం చెప్తున్నారు మీకు అసలు? పోలీసులు చెప్పారు ఏంటిలాగా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏంటి వాడిని పట్టుకున్నామని చెప్పారు. వాడు వచ్చి లొంగిపోలేదు, వాడు అంతా వచ్చినాయి. వాడు వచ్చి లొంగిపోవడం కాదు, ఫ్రెండ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటి చెప్పిస్తాడు. ఆయన ఆడికి భయం కదా. రేపు పొద్దున ఫోన్లు ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? మాకు ఉదయం 7 తర్వాత 7 గంటల తర్వాత సెల్లో చూసింది మా పెద్ద పాప. రాత్రి అంతా మీ కూతుర్ని వెతుకుతూనే ఉన్నారో? ఇంటికి రాలేదు కదా, మరి ఫోన్ పని చేయట్లేదు? వెతుకుతున్నాం అయ్యా, వెతుకుతున్నాం. ఎక్కడైనా వెతుకుతాం, నిద్ర లేకుండా వెతుకుతున్నాం. ఏంటి ఎంత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎదుగుతున్నాం, ఏం చేయాలి ఎదుగుతున్నాం. అయితే తర్వాత అనుకున్నాం సర్లే ఉదయాన్నే ఈవెంట్ అక్కడ ఉండిపోయిందేమో, రాత్రి ఉంచేసారేమో, రాత్రి అయిపోద్ది కదా ఒకసారి. అది ఇప్పటికొచ్చి ఎప్పుడు ఉండలేదు పాప, ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ 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 అసలు ఇప్పటి వరకు కూడా మీకు సంబంధించి ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు, తండ్రి ఆవేదనని ఖచ్చితంగా అసలు ఆ మాటల్లో చెప్పలేనటువంటిది. కూతురు వెళ్ళింది మళ్ళీ తిరిగి రాని రోకాలకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతని బాధనైతే తీర్చలేనటువంటి పరిస్థితి. కానీ ఒకటి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌట్, అసలు మీ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత మీకు పోలీసులు చెప్పే వరకు తెలియలేదు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎస్ఐ గారు ఫోన్ చేశారు మా కంప్లైంట్ ఇవ్వడానికి.
ఇది ఆడపిల్ల జీవితం. ఆ పాప ఎక్కడ ఈవెంట్కి వెళ్తే వస్తుంది కదా, అంతేగాని ఆడపిల్ల జీవితం ఇంకా రోజు పాడలేదు, పూర్తి అవ్వలేదు, 24 అవ్వలేదు కదా. పాప ఉదయం ఏదో టైంకి మధ్యలో వచ్చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఉదయం వేసేసరికి ఇలాగ అయ్యింది. రాత్రి అంతా ఎతికి కలిసిపోయాం. అదే వస్తుంది, ఈవెంట్లో ఉండిపోయిందేమో, ఉంచేసారేమో అని అనుకున్నాం. తెల్లవారేసరికి ఇలాగ శివవార్త ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రండి అని చెప్పేసి. ఏం చెప్పారు అసలు ఎస్ఐ గారు ఫోన్ చేసి మీకు? ఎస్ఐ గారు ఇలాగ బాగా ఉంది, మౌనిక అనే అమ్మాయి ఇలాగ ఉంది, రండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. ఆ రవీంద్ర ఎవరో తెలియదు మాకు, ఆడి ముఖం తెలియదు. ఎప్పుడు లవ్వులకి మా పాప ఉండవు. ఆ ఇంటికి వెళ్ళారా మీరు ఇప్పటి వరకు? ఆ రవీంద్ర ఇంటి దగ్గర కానీ వెళ్ళారు? ఇప్పుడు ఈవేళ పోలీసులు చెప్పిన తర్వాత తెలియదు సార్, నాకు ఎక్కడికైనా వెళ్తాను. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇదే కొత్త, మా తాడిచెట్లపాలెం పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇదేంటి వచ్చాం. ఎక్కడ అడిగాం, పోలీసులు చూపించమని అడిగారా మీ అమ్మాయికి సంబంధించి? అడిగాను, ఇప్పుడు చూపించమని సార్. ఇప్పుడు చూపించము అన్నారు. అయితే వాడిని చూపించండి, వాడు లోపల ఉన్నారని చెప్పాడు. అయితే వాడిని చూపించండి అంటే వాడు ఇప్పుడు వచ్చి వాడిని ఏదో ఫోటో చూపించాడు. వాడు ఎవడో మాకు ఇప్పుడు తెలియదు, వాడి ముఖం ఎప్పుడు చూడలేదు, మా వైపు ఎప్పుడు రాలేదు, మా వీధి వైపు. అదే ఎందుకంటే నేవీ అంటే అర్థం ఏంటి, అందరూ రక్షించాలి. ఆ ప్రజలందరూ ఆ డిఫెన్స్ వాళ్ళకి ఏం చేయాలి అర్థమైంది. ఆ పెద్దలు డిఫెన్స్ వాళ్ళు అందరూ వాడికి సరైన ఎప్పుడు అసలు మీరు ఏ న్యాయం కోరుతున్నారు మీ అమ్మాయికి సంబంధించి? ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు? ఎట్లాంటి న్యాయం అంటే మా పాపకి ఎంతసేపు హింసించాడో, ఎన్ని మొక్కలు చేశాడో, బతికున్న మనిషికి నరహంతుడి కన్నా ఎక్కువ చంపాడు. అదేందా వాడు ఏదో వాడు దాహం తీర్చుకొని వదిలితే అదేనా మా పాప మాకు బతికే ఉండేది. అదేందా అదే వాళ్ళకి చేసి మా పాప ఒప్పుకోపోయేసరికి ఇంక బయటకు లైఫ్ పోతుందని మొక్కలు చేశాడు. ఎంత హింసించాడు, అదే హింస దానికి డబ్బుల హింస ఆడి అనుభవించాలి. మాకు డబ్బులు ఏమి వద్దు. అదేందా మాకు ఆడి వల్ల మాకేం వద్దు దయచేసి. అదేందా వాడి జీవితాంతం జైల్లో ఉండాలి, బెయిల్ మాత్రం ఇవ్వకూడదు. న్యాయవాదులు డబ్బుల కోసం ఆశపడకండి దయచేసి. ఇవి కాగితాలే. అదేందా మీరు ఎంతో సంపాదిస్తారు, అందులో ఇది పోయిందనుకోండి, ఆడిచ్చే 10,000 5,000 అది కరెక్ట్ కాదు. అదేందా దయచేసి మాకు న్యాయం చేయండి. జడ్జి గారు కూడా సరైన తీర్పు ఇవ్వండి. ఆ పోలీసు వారు పెద్దవాళ్ళు సిఐ గారు దయచేసి మాకు సరైన న్యాయం చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మనం చూడొచ్చు తండ్రి పడుతున్నటువంటి ఆవేదనకు సంబంధించి ఏ విధంగా ఆవేదన పడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇంచుమించుగా చూస్తే అంటే నిన్న ఉదయం 10:30కి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది, ఈవెంట్కి వెళ్తున్నాను అని చెప్పి. కానీ తెల్లవారి వరకు తెలియదు, రాత్రి అంతా కూడా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. తెల్లవారిన తర్వాత 7 గంటల సమయంలో పోలీసులు ఫోన్ చేసి ఈ అమ్మాయికి సంబంధించి ఇక్కడ హత్య జరిగింది, ఒకసారి రండి అని పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ఆమె ఇచ్చిన పోలీసులు రాజు 3 పిల్లలు, తల్లి కూడా ఉన్నారు అదే ఇంట్లో. మరి మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరో రాలేదు అక్కడికి, వాళ్ళ వెర్షన్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు? మొత్తం కుటుంబ సభ్యులకి సంబంధించి తల్లి, తండ్రి, అదేవిధంగా స్నేహితులు, బంధువులు మొత్తం అందరూ కూడా వచ్చారు. వచ్చినటువంటి తల్లి లోపలే ఉన్నారు, తండ్రి బయటికి. అంటే అసలు ఇక్కడ జరుగుతున్నది వన్ సైడెడ్గా బయటికి వెళ్తుంది. అసలు నా కూతురు ఏ తప్పు చేయకుండా నా కూతురు మీద అభాండాలు మోస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేసింది, డబ్బుల కోసం బెదిరించిందనే వార్తా కథనాలు వస్తాయని నేను బయటకు వచ్చానని తండ్రి అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు ఆమె కుటుంబ సభ్యులు అంటే తండ్రితో పాటుగా తల్లి లోపల ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు అనేక మంది వచ్చారు. అదేవిధంగా ఈమెతో పాటు అంటే మౌనికతో పాటు ఉన్నటువంటి ఈవెంట్స్కి వెళ్తున్నటువంటి స్నేహితులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె చాలా ఎక్కడికి వెళ్ళదు, ఈవెంట్స్ చేస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బేసిక్తో అంటే క్రెడిట్ కార్డు బ్యాంక్ సంబంధించి అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంది. నార్మల్ టైంలో ఈవెంట్స్ చేయడానికి వెళ్తుంది. ఎప్పుడు ఈవెంట్స్కి వెళ్ళి రాజు ఈవెంట్కి వెళ్ళే వాళ్ళ స్నేహితులు ఉన్నారంటే బహుశా వాళ్ళకి రవీంద్ర గురించి ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఏమీ తినకుండా ఉన్నటువంటి కుటుంబ వరకు అయితే అంటే ఆమెకు సంబంధించినటువంటి స్నేహితులు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలో అంటే వాళ్ళతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుని ప్రస్తుతం అయితే స్నేహితులంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది స్టేషన్ లోపల వివరాలు అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఇప్పటి వరకు తల్లికి కానీ తండ్రికి కానీ ఆమెతో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఆ చెల్లికి కానీ ఎవరికి రవీంద్రకి సంబంధించినటువంటి వివరాలు ఏవి తెలియదనే చెప్తున్నారు. ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోలేదని చెప్తున్నారు. కానీ బయటికి అసలు ఎలా నమ్మి వచ్చిందనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈమెకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా ఒక సీక్రెట్ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఒకవైపు నుంచి మా అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడదు, కంటిన్యూగా తను ఈవెంట్స్కి వెళ్తుంది లేదా బ్యాంకులో పనిచేస్తుంది తప్ప వేరే చోటకి వెళ్ళదు అని ఓ పక్క నుంచి తల్లిదండ్రులు, తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అటు రవీందర్ చెప్తున్నటువంటి వాదన ఆమె నన్ను డబ్బుల కోసం వేధించింది, ఆ వేధింపులు భరించలేకే నేను హత్య చేశానని చెప్తున్నాడు. అయితే
ఇక్కడ ఇప్పటి వరకు రవీంద్రకి పెళ్లి కాలేదని నమ్మిస్తూ వచ్చినటువంటిది అయితే ఉంది. ఇంతకాలం పెళ్లి కానటువంటి వ్యక్తి సడన్గా పెళ్ళయిందనే విషయం మౌనికకు తెలిసినటువంటి నేపథ్యంలో తనని ఎందుకు మోసం చేసావు, అదేవిధంగా నన్ను పెళ్లి చేసుకుంటావు లేదని ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ వివాదం హత్యకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముందుగానే ఒక పక్కా ప్రణాళిక వేసుకున్నటువంటి రవీంద్ర కత్తులను కొనుగోలు చేశాడు. ఆ కత్తులను కొనుగోలు చేసి నమ్మకంగా మౌనికని తన ఇంటికైతే రప్పించినటువంటిది అయితే ఉంది. అయితే ఇది ఏదో ఒకటి తేల్చుకోవడానికో లేకపోతే అతను నమ్మించినటువంటి మాటలు నమ్మో ఖచ్చితంగా మౌనిక అయితే రవీంద్ర ఇంటికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. రవీంద్ర ఇంటికి అంటే ఇంచుమించుగా చూస్తే కంచరపాలెం నుంచి గాజువాకలో రావడానికి ఇంటి నుంచి 10:30కి బయటకు వచ్చిందని చెప్తున్నారు. అక్కడ నుంచి దాదాపుగా ఒక 40 రాజు ఆమెను చంపిన తర్వాత తలను తీసుకువెళ్ళి దగ్గరలో ఒక ఏరియాలో తగలబెట్టేశాడని చెప్తూ ఉన్నారు కదా, ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి అవన్నీ స్వాధీనం చేసుకున్నారా? సరిగ్గా అక్కడి నుంచి చంపిన దగ్గర నుంచి అపార్ట్మెంట్ దగ్గర నుంచి తలను తగలబెట్టిన చోటికి ఎంత దూరం ఉంటుంది, ఎలా తీసుకువెళ్ళాడు? వైపు నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆమెకి ఇప్పటి వరకు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారము అది ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరంలోనే హత్య జరిగినటువంటి ఇల్లు ఉంది. ఇక్కడ హత్య చేసిన తర్వాత నేరుగా తలను అదేవిధంగా కొన్ని శరీర భాగాలను ముఖ్యంగా చూస్తే ఆమె సెల్ ఫోను, చెప్పులు, బట్టలు, సిమ్ కార్డు మొత్తం అన్నింటినీ ఒక కవర్లో పెట్టి ఇక్కడి నుంచి మోసుకుని తీసుకెళ్ళినటువంటిది అయితే ఉంది. అయితే ఇక్కడి నుంచి దాదాపుగా అంటే ఈ తల భాగము ఇతర భాగాలను పడేసినటువంటి ప్లేసు ధారపాలెం అనేది సింహాచలం దగ్గర అంటే ఇంచుమించుగా 15 నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 18 కిలోమీటర్ల దూరంలో పొలాల్లో తీసుకెళ్లి ఈమె శరీర భాగాలను అయితే పడేశారు. అయితే ఇప్పటి వరకు అటు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వీళ్ళు చెప్పబడుతున్నట్టు ఆ తల భాగం ఇతర శరీర భాగాలు దొరికాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవిడెన్స్ టీము ఇప్పుడు ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం పోలీసులకు సంబంధించినటువంటి ఒక టీం అయితే గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చింది. వీళ్ళు మొత్తం అందరూ కూడా ఈ క్లూస్ టీమ్స్తో కలిపి ఈ పరిశీలన చేయడానికి వెళ్ళారు. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం అంతా పరిశీలన చేసి వచ్చారు. కానీ ఎక్కడా కూడా తల భాగం కానీ ఇతర శరీర భాగాలు దొరకపోయేసరికి వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు రాజు అదే అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు ఉన్నాయా? అతను ఎన్ని గంటలకు లోపలికి వెళ్ళాడు, ఆమె లోపలికి రావడం, ఆ తర్వాత అతను ఏదైనా ఒక కవర్ తీసుకుని బయటకు వెళ్ళటం, ఇవి కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి కదా సీసీ కెమెరాలో. లేదు గేటు బయట ఉన్నటువంటి ఏదైనా దుకాణాల దగ్గర ఉన్నవి, లేదు పోలీస్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న సీసీ కెమెరాలు, ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి కదా. కెమెరాలు అయితే అపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి. దాదాపుగా 7 సీసీ అంటే మొత్తము దాదాపు 15 సీసీ కెమెరాల వరకు అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నాయి. అందులో 7 పనిచేస్తున్నాయి. కానీ నిన్న ఉదయం నుంచి ఆమె ఇంటికి అపార్ట్మెంట్ లోపలికి వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఏ ఒక్క ఆధారం సీసీ కెమెరాల్లో లేవు. ఖచ్చితంగా మీడియా వారు కావచ్చు ఇతరులు ఎవరైనా సరే ఆ సీసీ కెమెరాలను తీస్తారనేది మనం చూడొచ్చు. నిందితుడిని అయితే తీసుకెళ్తూ ఉన్నారు. నిందితుడికి సంబంధించి ప్రస్తుతం ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అతనికి సంబంధించినటువంటి విజువల్లో కూడా చూడొచ్చు. ముసుగేసి ప్రస్తుతం అతన్ని అయితే తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ ప్రత్యక్షంగా చూడొచ్చు పోలీసులు అయితే. ఎందుకంటే రవీంద్రకి సంబంధించి ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్, ఎందుకంటే తల భాగం గుర్తించలేదు కాబట్టి, తల భాగం తెలియలేదు కాబట్టి, ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆ తల భాగాన్ని గుర్తించాలంటే ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయాలి. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసమే ప్రస్తుతం అతన్ని అయితే పోలీసులు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఓ పక్కన ఆ జీప్కి ఎదురుకుండా ఆమె తండ్రి కూడా, ఎందుకంటే మౌనిక తండ్రిని కూడా చూడొచ్చు, పోలీస్ జీప్కి దండం పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము విజువల్లో చూస్తే ఇక్కడ ఆ లోపల ఉన్నటువంటి నల్ల బ్లాక్ డ్రెస్ లో ఆ బ్లాక్ కలర్ క్లాత్ ని అతనికైతే మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పోలీసులు వేగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇతను ఎంత పాశవికంగా దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అంటే రవీందర్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు హత్య ఎలా చేశాడు, ఏ ప్లేస్లో చేశాడు, ఎక్కడ నరికి ముక్కలుగా ప్యాక్ చేశాడు, అదేవిధంగా శరీర భాగాల్ని ఎక్కడ పాడేశారనే విషయాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్ రైట్, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ ఫస్ట్ బహుశా అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండొచ్చేమో. అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత తలపాట్ తగలబెట్టేసిన దగ్గరికి తీసుకెళ్తున్నారా? అపార్ట్మెంట్ ఎంత దూరం అక్కడికి? అపార్ట్మెంట్ ఇప్పుడు స్టేషన్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ ఎంత దూరం హత్య జరిగిన ప్లేస్ దగ్గరికి?
ఇక్కడ నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరం అయితే అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్కి ఫస్ట్ అయితే పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది. అయితే వెహికల్ కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత వెంటనే రాజు ఒకసారి మీరు కుదిరితే ఒకసారి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకసారి సీనరీ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేయండి. ఎస్, ఒక్కసారి బిగ్ టీవీ వైపు చూడండి. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి రవీంద్రను, నేవీ ఉద్యోగి రవీంద్రను పోలీసులు సీనరీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకుని వెళ్ళారు. అతను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇదిగో మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లోనే చంపేశాడు ఆ మౌనికను. చంపిన తర్వాత తలను వేరే చోటకి తీసుకెళ్లి తగలబెట్టాడని చెప్తున్నాడు. అయితే కొన్ని వివరాలు తెలుస్తూ ఉన్నాయి. నేవీ ఐడి కార్డును తీసేసుకుంది. నేవీ ఐడి కార్డును తీసేసుకుంది. మీ కొన్ని కంప్లైంట్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐడి కార్డుని తీసేసుకోవడంతో తన ఉద్యోగానికి ముప్పు ఉంటుందని భావించే మౌనికను అడ్డు తొలగించుకోవాలి అని రవీంద్ర పక్కాగా ప్లాన్ చేసి చంపేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసుల ముందు రవీంద్ర ఒప్పుకున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. రవీంద్ర నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. రవీంద్ర ఇలా మరో అమ్మాయితో మోసపూరిత సంబంధం పెట్టుకోవడంతో అతని ఐడి కార్డ్ని నేవీ ఉద్యోగులు తీసేసుకున్నారు. ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందో, ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోననే భయంతోనే ఆమె అడ్డును తొలగించుకోవాలి అని రవీంద్ర ఈ పథకం రచించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మౌనిక తండ్రి మాట్లాడాడు బిగ్ టీవీతో. మౌనిక తండ్రి మాట్లాడాడు, చూద్దాం. జరిగింది నాకు తెలియదు. మా పాపకి ఎటువంటి లవ్వులు ఏమీ లేవు. ఎందుకంటే రేపు మా పెళ్ళి వాళ్ళ సంబంధం అయిపోతుంది. మా పాప అలాంటివి ఉంటే లవ్ అని చెప్తుంది కదా. ఎందుకంటే ఉద్యోగస్తురాలు, అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు. ఏంటి తర్వాత పార్ట్ టైం, అదే పర్మనెంట్ ఉద్యోగం, తర్వాత ఖాళీ టైంలో ఈవెంట్లు చేసుకుంటుంది. నిన్న ఉదయం 10:30 టైంలో వెళ్ళింది. ఏంటి 11 టైంలో మేము ఫోన్ చేసాం, రింగ్ అవుతుంది ఎత్తలేదు. నిన్న ఉదయం 10:30 టైంలో చెప్పింది ఈవెంట్కి వెళ్ళి వస్తాను బాబు వస్తాను అని చెప్పింది వాళ్ళ మమ్మీకి, అక్కకి. అలాగే వాళ్ళు వెంటనే మళ్ళీ ఒక గంట 11:30 ఆ టైంలో ఫోన్ చేశారు. ఏమీ ఎత్తట్లేదు, రింగ్ ఎత్తకపోతే మళ్ళీ ఒక గంట పోయి చేశారు. గంట అయిపోతే స్విచ్ అయిపోయింది. అయితే ఈవెంట్లో కూడా స్విచ్ ఆపిస్తుందో లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నారు. ఆ అమ్మాయి ఎప్పుడు వెంటనే రింగ్ ఇచ్చిన వెంటనే చేస్తుంది. ఎంత అమ్మాయి ఈవెంట్లో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఫోన్ చేస్తుంది, వెంటనే అమ్మాయి చేస్తుంది. మా అమ్మాయిని చూడలేదు. ఇంక పొజిషన్ ఏంటి, అమ్మాయిని మొక్కలు చేసేవాడు. ఆ మనిషికి ఆనవాళ్ళు లేకుండా మొక్కలు చేసి సగం బాడీని కాల్చి సగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎందుకంటే వాడు ఏం చేయలేదు, భయపడిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. వాడు సాయం చేస్తాడు, వాడు సలహా చెప్పి ఉన్నది కూడా మాయం చేద్దామని. అంతలో వాడు భయపడిపోయాడు. ఎందుకంటే ఫోన్ రేపొద్దున ట్రాప్ అవుతుంది కదా, ఆడు బుక్ అయిపోతాడు, ఆడు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని. అయ్యా ఇప్పుడు తప్పించుకున్నది ఎన్నో చెప్తారు అయ్యా, అర్థమైంది. అది కావాలని చెప్తారు, తప్పించుకున్నది. అమ్మాయి లేదు కదా, అమ్మాయికి సాక్ష్యం చెప్పడానికి అమ్మాయి తిరిగి మాట్లాడడం లేదు. అమ్మాయికి అటువంటి ఉద్యోగం లేదు. ఎందుకంటే పెళ్లికి సంబంధించి ఎందుకంటే ఓకే అవుతుంది. దాంతో ఈ అమ్మాయి ఏంటి డబ్బులు అవసరం లేదు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మా ఇంట్లో అందరికీ మాకు డబ్బులు అవసరం లేదు, మేము అందరూ ఉద్యోగస్తులే. అది అంతా కావాలని ఎవరైనా సరే అంతే కదా, కావాలని మనిషి చంపిస్తాడు కదా. ఇంకా అది చెప్పడానికి అమ్మాయి చెప్తుంది ఇచ్చాడు లేదో. అది కాకపోయినా వాడు కావాలని తప్పించుకోవడానికి ఎవరైనా అంతే అదే చెప్తాడు. తప్పించుకుని ప్రతి ఒక్కరు కథలు అల్లుతారు. అదే అది కూడా వాడు నావీ వాడు. ప్రజలను రక్షించాలి. డిఫెన్స్ అంటే అర్థం ఏంటి, ఆ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అరేందా ఈ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అనిత గారు, హోంమంత్రి గారు, అమ్మ మా పాప ఆడపిల్లమ్మ. రేపొద్దున ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే ఒక క్షోభ. మీరు ఎలా వదిలేదు, ఇక మీద జరగదంటారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ జరుగుతుంది. అలాగే మీరు అనిత గారు, మహిళా మండలి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకేం చేయలేదు, పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఈ విషయంలోనే. మా అడ్రస్ మా డీటెయిల్స్ రాసుకున్నారు అంతేగాని ఇంకేం చెప్పి ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. వాడు ఎక్కడున్నాడో లోపల ఎక్కడున్నాడో చెప్పలేదు. ఫోటో పెట్టారు అంతే, మా పాప ఫోటో పెట్టారు. ఏంటి ఆ ఫోటో మా పాపదే, అర్థమైందా. ఇప్పుడు కొంచెం మా అమ్మాయి చూపించండి ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూపించకూడదు అంటున్నారు. ఎందుకంటే వాడికి వాడి ఇంటి చుట్టుపక్కల చెప్పారంటే వాడి సపోర్ట్, ప్రతి ఒక్కరు వాడికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే డిఫెన్స్ వాడు కదా, రేపొద్దున వాడు తాగుతాడు తిరుగుతాడు, రేపొద్దున వాళ్ళ మీద తిరగబడతాడు. అదేందా రేపొద్దున వాడిని వదిలేస్తే రేపొద్దున మా మమ్మల్ని కూడా చంపేస్తాడు. వాడు ఎలాగో చంపాడు. మా పాప పొరపాటు చేస్తుంటే పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాలి, లేకపోతే ఆ డిఫెన్స్ చాలా తెలివితేటలు ఉంటాయి. అదేందా మంచి ప్రజలను రక్షించారు కాబట్టి ఆడపిల్లలు రక్షించి ఇలాగ 2 తన్ని పంపించాలి. లేకపోతే వాడు ఏం చేశాడో తెలియదు. మా పాప అటువంటి విషయాలకు ఒప్పుకోకపోతే అలా ట్రాప్ చేశాడు. ఒప్పుకోకపోతే వాడిని చంపిస్తాడు. ఎందుకంటే వాడికి పెళ్ళి అయింది, వాడి ఉద్యోగం పోతుందని చెప్పుంటుంది. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వస్తుంది భయంతో నా కూతురు చంపాడు. అసలు మా పాపకి లవ్ అని లేదు సార్. ఆడు ఎవడో తెలియదు, రవీంద్ర ఎవడో తెలియదు. అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు, అమ్మాయి ఎవరితో మాట్లాడదు.
అదేందా ఇక మా సంబంధంకు ఓకే అయింది కదా ఈ మధ్య ఇక ఓకే అయితే అమ్మాయి మరొకటి ఆడికెందుకు చెప్తుంది ఇక ఆడున్నాడని చెప్పదాన్ని అడిగాను ఆల్రెడీ ఏమైనా లవ్వులు ఉన్నాయమ్మా ఏమైనా ఉన్నాయా పెళ్లి చేస్తామంటే ఆ డాడీ నాకు అలాంటివి లేవు నేను ఉద్యోగస్తురాలు నాకు తెలియదా ఏంటి ఆ అమ్మాయి ఆ డబ్బులు అవసరం ఉండదు ఎందుకంటే అమ్మాయి ఉద్యోగస్తురాలు తర్వాత ఈవెంట్లో చేసుకుంటుంది కావాలని కల్పించేవో చెప్తారు అవన్నీ తర్వాత తేలుతాయి కదా పోలీసు వారు ఎలాగ సెలవు తీసుకుంటారు మా అమ్మాయి సెలవు తీసుకుంటారు అన్నీ ఉంటాయి కదా అది కావాలని ఎందుకంటే తప్పించుకునేందుకు చెప్తారు ఈ లాయర్లు దయచేసి వాడికి వాడి పక్కన వాదించకండి బెయిల్ రానివ్వకండి బెయిల్ రాత్రి మేము చచ్చిపోతాం మీరు కాగితాల కోసం ఆలోచిస్తారు మా జీవితాలు పోతున్నాయి ఎందుకంటే మాకు ఇదే మా కూతురు ఎలాగ చచ్చిపోయింది మరొక తల్లిదండ్రికి ఇలా మరొక అమ్మాయికి ఇలా జరగకూడదు ఎందుకంటే అర్హంతులు అదిగా వాళ్ళు డిఫెన్స్ వాడు ఎందుకంటే డిఫెన్స్ తోడికి ఎవరిని చంపించినా తప్పించుకోవచ్చు ఆర్మీ వాళ్ళు పారిపోతారు అలాంటి వాళ్ళని అసలు తప్పించుకో ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని రక్షించాలి ప్రజలను రక్షించవలసిన వాళ్ళే భిక్షిస్తున్నారు దయచేసి అది కరెక్ట్ కాదు ఎంతగా మీరు అందరూ కామ్గా ఉంటున్నారు మీడియా వాళ్ళు ఏంటి అనిత గారు ఏంటి హోంమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అది చేస్తాం ఇది చేస్తాం చేతులు ఇచ్చేస్తారు అది కరెక్ట్ కాదు హామీలు ఇస్తారు హామీలు ఇచ్చేవరకే అవన్నీ మౌనిక హత్యకు సంబంధించి పోలీసులు దాదాపు అన్ని వివరాలు సేకరించారు. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఆ నిందితుడిని ముఖానికి నల్లటి ముసుగు వేసి పోలీసు వాహనంలో తీసుకువెళ్తున్న దృశ్యాలు. అదిగో ఆ వ్యక్తే మౌనికను కిరాతకంగా విశాఖపట్నంలో వైజాగ్లో 3 ముక్కలుగా చంపేసి 2 ముక్కలను ఫ్రిడ్జ్లో పెట్టాడు. తలను తీసుకువెళ్ళి ఒక చోట తగలబెట్టేసిన మనిషి అదిగో ముఖానికి నల్లటి ముసుగు వేసి ఆ కారు అద్దాల్లోంచి కనబడుతున్నాడు చూసారా. ఆ వ్యక్తే విశాఖపట్నంలో ఒక మహిళను 3 ముక్కలుగా నరికి చంపేశాడు. దీనికి కారణం ప్రాథమికంగా తెలుస్తున్న వివరాల ప్రకారం ఈ వ్యక్తి ఆమెకు ఒక డేటింగ్ యాప్లో పరిచయం అయ్యాడు. డేటింగ్ యాప్లో పరిచయం కాస్త వాడు మధ్య రిలేషన్కు దారితీసింది. అయితే తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, భార్య గర్భవతి, డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. కానీ పెళ్ళయింది అనే విషయాన్ని బహుశా మౌనికకు తెలియకుండా రిలేషన్ని కొనసాగించాడు అనే మాటలు వినబడుతున్నాయి. అదే సమయంలో మౌనిక ఈ వ్యక్తిని డబ్బుల కోసం వేధింపులకు గురి చేసిందనే మాటలు వినబడుతున్నాయి. వాస్తవాలు ఏంటనేది పోలీసులు మరికొద్దిసేపట్లో తెలియజేయబోతున్నారు. చూడండి ఒకసారి ఆ కారులో ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. మౌనికను ఎక్కడికి రప్పించాడు, రప్పించిన తర్వాత మౌనికతో ఎక్కడ గొడవ మొదలైంది, ఏ కత్తులతో మౌనికను నరికి చంపేశాడు అనే వివరాలు ఇప్పుడు అతని నోటి నుంచే చెప్పిస్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అంతేకాదు తల భాగాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళి తగలబెట్టాడు అని. నిజానికి ఇప్పటి వరకు తల భాగాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళి తగలబెట్టాడు అనేది ఆ ప్లేస్ ఇంకా గుర్తించలేదు. కానీ అతని స్నేహితుడికి ఆ విషయం చెప్పాడు. తల భాగాన్ని పలానా చోటకు తీసుకుని వెళ్ళి తగలబెట్టేశాను అని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పడంతో స్నేహితుడు హెచ్చరికలు జారీ చేయడంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఆ తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే హత్య చేయడానికి కారణం అతని ఐడి కార్డును ఆల్రెడీ నేవీ స్వాధీనం చేసుకుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందో అనే భయంతోనే ఆమెను చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నిందితుడిని తీసుకుని వెళ్ళారు. అక్కడే మా ప్రతినిధి రాజు కూడా ఉన్నారు. రాజు ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎటువంటి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు రవీంద్ర నుంచి? ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు ఈ ఫ్లాట్ దగ్గరికి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మనం ఉదయం నుంచి చూపించినటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్ ద్వారా పోలీసులు వెళ్తున్నటువంటిదే. ఎందుకంటే వచ్చినటువంటి క్లూస్ టీమ్స్ కూడా ప్రస్తుతం లోపలికైతే వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ హత్య జరిగిన తర్వాత ముఖ్యంగా చూస్తే లోపలే అతను మెట్ల ద్వారానే వెళ్ళుండొచ్చు, అదేవిధంగా లిఫ్ట్ ద్వారానైనా సరే పై నుంచి కిందకి, కింద నుంచి పై వరకు తను వెళ్ళుండొచ్చు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు లోపలికి వెళ్తున్నటువంటి చూడొచ్చు. మనము ఉదయం నుంచి కూడా చూపించినటువంటి సీసీ కెమెరాల్లో, ఎందుకంటే ఖచ్చితంగా ఏ సమయంలో వెళ్తున్నాడు ఏంటి, ముఖ్యంగా చూస్తే మౌనిక ఇంట్లోకి రావాలంటే అయితే లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి లేదా మెట్ల ద్వారా వెళ్ళాలి. ఈ 2 ప్లేసెస్ నుంచి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అయితే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మొత్తం ఫుటేజ్ అంతా కూడా పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆ లోపల మౌనిక ఎప్పుడు వచ్చింది లోపలికి, ఎప్పుడు వెళ్ళిందనే వెళ్ళడం అయితే లేదు. ఎందుకంటే వచ్చినటువంటి మౌనికని హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఈ స్పెషల్ టీమ్స్, అదే కొంతమంది నేవీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ 102 ఫ్లాట్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఫ్లాట్ లోపల ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి ఇప్పటి వరకు మన లోపలికి వెళ్ళనిచ్చారు. కానీ ఇప్పుడు పోలీసులందరూ కూడా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో లోపలికి ఎవరు వెళ్లకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులు
పోలీసులందరూ గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడికైతే చేరుకుని మొత్తము అంతా కూడా వీళ్ళకి ఈ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే హత్య చేసినటువంటి సమయంలో కత్తులు యూజ్ చేశాడు, ఎన్ని కత్తులు యూజ్ చేశాడు, ఆమె శరీర భాగాలను ఏ విధంగా కట్ చేశాడు, ముఖ్యంగా కట్ చేసిన తర్వాత ఆ శరీర భాగాలను ఎక్కడెక్కడ ఉంచాడు, ఫ్రిడ్జ్లో ఏ సమయంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వివరాలన్నింటినీ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడ చిన్న అనుమానం రాకుండా చిన్న రక్తపు బొట్టు కానీ ఇతర కాలి గుర్తులు కానీ ఇతర మరకలు కానీ ఏమీ పడకుండా ఉండేలాగా పూర్తిగా అతను జాగ్రత్త పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విజువల్లో ఇప్పుడు మరికొద్ది సేపట్లో అతను అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు మెట్ల ద్వారా తీసుకొస్తారా లేదా అతనిని అటు లిఫ్ట్ ద్వారా తీసుకొస్తారా అనేది తెలిసే అవకాశం అయితే లేదు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ వీళ్ళు పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో అతను అయితే ఇక్కడికి తీసుకొచ్చే అంటే బయటికి తీసుకొస్తారు. ఇప్పటికే శరీర భాగాలకు సంబంధించినటువంటి వాటిని ప్రతిదాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదాన్ని వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి క్లూ దొరకకుండా చేసినటువంటి ఈ మర్డర్కి సంబంధించి ఇప్పుడు మరి పోలీసులు ఏ రకమైనటువంటి క్లూస్ని అయితే సంపాదిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయానికి సంబంధించి? ఈ రోజు ఉదయం మామూలు గ్రామస్తులు కూడా ఏదో మీడియాలో వస్తుందని తెలియపరచగా మేము కూడా చూసుకున్నాము. ఆ కథను చూసిన వెంటనే మేము అందరం కూడా ఒకరికొకరు వచ్చాము. అలాగే ముందుగా మా బ్రదర్లందరూ వచ్చారు. మా పని మేము చూసుకొని అవునా కాదని నిశ్చయించుకున్న తర్వాత మేము కూడా రావడం జరిగింది. పైకి వెళ్ళి కానీ పోలీసులు మీకు ఏమైనా గుర్తులు ఏమైనా చూపించారా? మాకైతే ప్రస్తుతానికి ఎటువంటి ఏది చూపించలేదు. ఏదైనప్పటికీ అండి ఒక ఆడపిల్లని దారుణంగా ఎంత దారుణంగా క్రూరంగా హత్య చేయడం అయితే చాలా దారుణం అండి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరికైనా సహాయం కావాలని కూడా 10 మంది ముందుకు వచ్చేవాళ్ళే తప్ప ఇలా ఏ ఒక్కరు కూడా అన్యాయం చేసేవాళ్ళు అయితే లేరు. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి పోషణాధికారంగా కొద్దిగా ఉండే ఒక అమ్మాయి ఇప్పుడు సడన్గా ఇలా హత్యకు గురి అయిందంటే మాకు కూడా కాలు చేతులు ఆడట్లేదు. ఎవరికి కూడా కనీసం మాట్లాడడం కూడా ఇటువంటి నరవ అంతకుని ఎంతో అఫీషియల్గా తీసుకురావడం కూర్చోబెట్టడం ఇలా చేస్తున్నారు. రోడ్డు మీద ఎవరో ఇద్దరు కొట్టుకుంటేనే లాఠీలతో కొట్టే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈరోజు అతనికి ఇంత రక్షణ కల్పించి చక్కగా వాళ్ళు విచారణ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రమాదాలే కానివ్వండి ఘోరాలే కానివ్వండి తదుపరి మళ్ళీ జరుగుతాయా జరగకుండా చూడగలరా? ఆమె మీకేమవుతుంది? మౌనిక మీకు ఏమవుతుంది? అంటే మీ స్నేహితురాలా లేకపోతే మీ ఇంటి గ్రామస్తురాలండి. వాళ్ళ బ్రదర్ మాకు క్లోజ్ బ్రదర్ అండి. అందరూ ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉంటాము. వాళ్ళ సహాయం వాళ్ళకే కాదు గ్రామంలో కూడా ఎవరికైనా సహాయం కావాలన్నా ఒకరికొకరు చేసుకుంటాము. అలాంటిది ఇటువంటి సందర్భంలో ఏదైనా తప్పు జరిగితే ఏదైనా తెలియపరచాలండి. అంతేగాని అంత పాశవికంగా నరికేయడం అయితే కరెక్ట్ కాదండి. ఇక్కడ స్నేహితులు కూడా కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు ఆమె మీ స్నేహితురాలా మౌనిక? మీ కుటుంబ సభ్యురాలా? కుటుంబ సభ్యులు కాదు, ఒకే ఏరియాలో అందరం పుట్టి పెరిగిన వ్యక్తులమే. అందరం ఒక దగ్గరే ఒకే కాలనీలో కలిసి బతికాము. తల్లిదండ్రులతో అందరితో మాకు అనుబంధాలు ఉన్నాయి. ఎవరితోనన్నా చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఇట్లాంటిది ఏమైనా ఉందా ఈ సంబంధించి? అంటే ముఖ్యంగా చూస్తే రవీందర్తో వాళ్ళ చెల్లితో కానీ ఎవరితోన్నా రవీందర్తో రిలేషన్ ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి రవీంద్ర అన్న పర్సన్ అసలు ఇతనంటూ ఒకడు ఉన్నాడని ఎవరికి తెలియదు. కుటుంబంలో కూడా ఎవరికి తెలియదు. మరి తెలిస్తే వాళ్ళ అన్నదమ్ములు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి చెప్పి ఉండొచ్చు. కానీ ఎప్పుడు చెప్పానన్న విషయం కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ అన్నదమ్ములు కూడా చాలా వరకు ఈవెంట్స్కి బయటకు వెళ్తుంది, లేట్గా వస్తుందని ధైర్యంతో తల్లిదండ్రులు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. యాక్చువల్లీ నిన్న కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. అమ్మాయి ఒక గుడ్ ఎంప్లాయ్, ఒక బ్యాంక్లో జాబ్ చేస్తుంది. జాబ్ వచ్చింది, తను జాబ్కి వెళ్తుంది వస్తుందని తెలుసు. తర్వాత ఈవెంట్స్ చేస్తుంది కాబట్టి తల్లిదండ్రుల కోసం కష్టపడుతుందని అనుకుంటామే తప్ప వెళ్ళిన వ్యక్తి ఇట్లా ముద్దయిపోయి మార్నింగ్ మనకు కనిపిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా. మాకు తెలీదు ఈ థర్డ్ పర్సన్ అన్న వ్యక్తి ఇట్లా చేశాడని కూడా తెలియదు. ఇప్పుడు తనంతట తను బయటపడ్డాడు కాబట్టి తెలిసింది. కానీ లేకపోతే మాకు ఈ విషయం కూడా తెలియదు. కాల్ చేసి పూర్తి చేసి సమాధులు చేసి ఎప్పుడో బయటపడేవి. కానీ ఇప్పుడు ఇలా మా కళ్ళెదురుకుండా కనిపించేటప్పటికి మాకు భయం వేస్తుంది. ఆడపిల్లలు అన్న వాళ్ళు బయటకు పంపించాలంటే భయం వేస్తుంది. వాళ్ళు ఏ టైంలో ఎలాగొస్తారో వచ్చిన ఈ కోమగాల చేతిలో ఏమైపోతారని భయం వేస్తుంది. నువ్వు చంపినప్పుడు నీకు తెలియదా? నీకంటూ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీ తల్లి కనిపించట్లేదా? నీ చెల్లి కనిపించలేదా? నీ ఆడదమ్ములు రేపు పొద్దున్న నీ కూతురికి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే నువ్వేం చేస్తావు? ఎలా బాధపడతావు? నీ కూతుర్ని ఒకడు ఎవడైనా ఇలా చేస్తే నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇప్పుడు నా ఇంట్లో చేశాను, నీ ఇంట్లో జరగదా? జరుగుతాయి కదా.
ఆలోచించుకొని మాట్లాడాలి. సో మనం అయితే చూడొచ్చు ప్రస్తుతం అయితే పోలీసులు ఎక్కడికక్కడ అంటే లోపల జరుగుతున్నటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లోపలికి గాజువాక స్టేషన్ సిఐతో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు క్లూస్ టీమ్స్ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉదయం ఫ్రంట్ గేట్కి తాళాలు వేసిన లోపల ఉన్నటువంటి పరిస్థితులను అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇది మెట్ల ద్వారా వెళ్ళేటటువంటి మార్గము ఇటు కాకుండా మనం ఒకసారి చూస్తే దీనికి ఉన్నటువంటి రెండు వైపులా అంటే ముఖ్యంగా ఖచ్చితంగా తను మౌనిక కనుక వెళ్ళి ఉంటే అయితే మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఖచ్చితంగా మెట్ల మీద నుంచే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే మెట్ల ద్వారానే వీళ్ళ ప్రయాణం అనేది కొనసాగుతుంది. కేవలం ఒక్క ఫ్లోర్ కోసమో లిఫ్ట్ యూజ్ చేసేంత అవకాశం అయితే ఉండదు. కానీ అతను శరీర భాగాల్ని ముక్కలు చేసిన తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం సెల్లార్ పాయింట్. ఈ సెల్లార్ పాయింట్కి సంబంధించినటువంటి ప్లేసెస్ని కూడా చూస్తున్నాం. ఉన్నటువంటి దానికి చూస్తే ఇక్కడ ఉంది ఒక లిఫ్ట్. ఈ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి అయితే వెళ్ళడానికి ఉంది. ఈ ప్రస్తుతము ఈ లిఫ్ట్ మొత్తాన్ని కూడా బంద్ చేశారు పోలీసులు. ఎవరు ఎటు నుంచి అటు వెళ్లకుండా దీనికైతే పవర్ ఆపేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు దీనికి పవర్ పనిచేసింది. లిఫ్ట్ని తీసుకుని పవర్ పైకి వెళ్లకుండా ప్రస్తుతం అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రవీంద్ర ఆమెను మౌనికని హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలన్నింటినీ కట్ చేసి తీసుకొచ్చేటప్పుడు మాత్రము ఈ లిఫ్ట్ ద్వారానే తీసుకుని వచ్చి ఉండాలి. ఎందుకంటే రవీంద్ర మెట్ల ద్వారా వస్తే తన ఎదురు ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళని దాటుకుని రావాలి. ఆ ఎదురు ఫ్లాట్లో వాళ్ళకి దాటుకుని వచ్చే సమయంలో ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని మరకలు అయితే కనిపిస్తున్నటువంటివి అయితే ఉన్నాయి. ఇది ఒకే లెవెల్లో నిన్నటి వరకు ఇక్కడ నుంచి కనుక నేనున్న దగ్గర నుంచి కనుక ఒకసారి ఈ లెవెల్ కనుక చూస్తే మొత్తం అంతా ఇది బ్లడ్ మార్క్ ఉన్నటువంటి ఒక గీతలాగా కనిపిస్తుంది. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇది స్పష్టంగా ఇక్కడ వరకు ఉన్నటువంటి ఒక బ్లడ్ మార్క్ లాగా ఉంది. ఒకవేళ కవర్లో గనక తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా అదే రకమైనటువంటి, ఎందుకంటే వీటి మీద దుమ్ము ఒకసారి నేలపైన రాజు ఒకసారి నేలపైన దేంతోనైనా స్క్రాచ్ చేయండి. ఒకసారి బ్లడ్ మార్క్ కొంచెం జూమ్ చేసి దేంతోనైనా స్క్రాచ్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం సాంకేతికత యూజ్ చేయకపోయినా కూడా కెమెరామెన్ రాము ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తే దీనిలో అంటే ఈ మొత్తం అంతా కూడా ఒక ఆనవాళ్ళ కింద ఉంది. కానీ దీని మీద ఉదయాన్నే తుడుస్తూ ఉంటారు. ఇది తుడిచిన తర్వాత దాని మీదకైతే మట్టి చేరుకున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇది ఫ్రెష్గానే, అంటే వేరే దేంతోనో చెరపాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు, ఫ్రెష్గానే ఉంది. మనం చేతితో కూడా, నేను చేతి వేలితో చెరుపుతున్నాను. అది ఏదో ఒక బ్లడ్ సెల్స్కి సంబంధించి ఒకవేళ లేదా ఒక ఏదైనా కెమికల్కి సంబంధించినటువంటిది ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాంటి ఒక మార్కు. ఎందుకంటే నేను చూపిస్తాను. ఇది లిఫ్ట్లో నుంచి ఒకవేళ దిగి వచ్చినా కూడా ఖచ్చితంగా లిఫ్ట్లో నుంచి దిగిన తర్వాత ఏ పర్సన్ అయినా సరే లిఫ్ట్ క్లోజ్ చేయాలి ఫస్ట్. అంటే దిగి ముందుకు వచ్చిన తర్వాత ఆ గేట్స్ని ఉన్నటువంటి గేట్ని పక్కకి లాగి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడు అతని చేతిలో కానీ లేదా ఒక చోట కానీ తన చేతిలో ఉన్నటువంటి బ్యాగ్స్, ఎందుకంటే ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆ బ్యాగ్స్ చేతిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రోజు ఒకసారి మనం పరిశీలనగా చూస్తే నేను ఇక్కడ అంటే లిఫ్ట్ దగ్గర నేను ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ నుంచి కెమెరామెన్ రాము దీన్ని జూమ్ చేసి మొత్తం ఈ లైన్ అంతా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ నుంచి చేస్తారు. మొత్తం బ్యాక్ వరకు వెళ్తే జూమ్ చేసుకుంటూ ఇది నా చేతికి ఉన్నటువంటిది ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ మార్క్ని మనము ఈ లైన్ అప్ చూడొచ్చు. ఈ లైన్ పలు అనుమానాలకు దారిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకే రకమైనటువంటి లైన్ ఉండదు. ఒకవేళ పాతది అయితే ఖచ్చితంగా అవి చెరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే వాటి మీద ఉండిపోతాయి కాబట్టి. కానీ ఇక్కడ చేతితో చెరుపుతుంటేనే, కొంచెం స్క్రాచ్ చేస్తుంటేనే ఈ మరకలు చెరుగుతున్నాయి. అంటే ఏదో ఒక బ్యాగ్లో నుంచి కానీ ఏదన్నా తీసుకెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ బైక్ ఉంది. ఆ సమయంలో వెళ్ళినటువంటి సమయంలో ఖచ్చితంగా ఇక్కడైతే బైక్ ఉండదు. ఎందుకంటే బైక్ ఉంటే తీసుకెళ్ళినటువంటి బ్యాగ్లో ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే లేదు. బైక్ పార్క్ జరిపినా కూడా తెలుస్తుంది, కంటిన్యూ అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఇది మనం ఈ మార్క్ కనుక చూస్తే ఇది చాలా దూరం, ఇంచుమించుగా బయట వరకు ఈ మార్క్ అనేది కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి హత్య చేసిన తర్వాత ఖచ్చితంగా రవీంద్ర
బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ని సంచిలో కానీ కవర్లో కానీ తీసుకువెళ్ళి ఉండొచ్చు. అలా తీసుకెళ్ళినటువంటి సమయంలోనే ఇక్కడ బ్లడ్కి సంబంధించినటువంటి మార్క్స్, అంటే బ్లడ్ మార్క్స్ అయి ఉండొచ్చు, లేదా కెమికల్కి సంబంధించినటువంటి మార్క్స్ అయి ఉండొచ్చు. వాటికి సంబంధించిన ఇక్కడ స్పష్టంగా ఒకే రకమైనటువంటి గీతలు, ఒకవేళ మన చేతిలో ఏదైనా వస్తువు పట్టుకుని చేతిని, బరువుగా ఉన్నటువంటి చేతిని ఊపుతూ వెళ్తే, అంటే ఇలా చేతిని అటు ఇటు ఊపుతూ మనం వెళ్తే ఏ విధంగా అయితే ఒక మార్క్ పడుతుందో అదే రకమైనటువంటి మార్క్స్ ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థానికులు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని కూడా అడుగుదాం. ఇది ఇక్కడ చూస్తుంటే ఏమీ అనుమానంగా ఏమి అనిపించట్లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు అంటే ఏ ప్లేస్లోనూ ఈ రకమైనటువంటి ఆనవాళ్ళు లేవు. ఏమోనండి, ఇప్పటివరకు మేము చూడలేదు. ఇప్పుడు జస్ట్ మీరు కూడా ఇది చూసి చెప్తుంటే మాకు అలాగే కొన్ని అనుమానాలు. అంటే అక్కడ మొత్తం ఒక లైనప్ లో ఒక మార్క్ అనేది టోటల్ గా ఉన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. అది అంటే ఏదైనా వస్తువు ఏదైనా తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి రకాలు పడేది అలాగే అనిపిస్తుందా మీకు కూడా? మాకు కూడా అదే అలాగే అనిపిస్తుందండి. మీరు చెప్పిందే కరెక్ట్గా అనిపిస్తుందండి. సో అంటే ఇప్పటివరకు ఎవరం కూడా అది గమనించలేము. నిన్నటి నుంచి మేము ఒకటే టెన్షన్లో ఉన్నాం. ఇలా అపార్ట్మెంట్లో ఇలా అయింది, ఎప్పుడు ఇక్కడ ఇలా అవ్వలేదని ఆ టెన్షన్లోనే ఉన్నాం తప్ప ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేయలేదు. ఖచ్చితంగా అయితే రోహిత్, మనము గుర్తించిన దానికి కూడా ఒక విధంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి వీళ్ళు ఇక్కడి నుంచే మొబైల్ ఫోన్స్, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాటి వస్తువులన్నిటితో ఈ మార్క్స్ని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది ఎవరికి ఇప్పటి వరకు ఐడెంటిఫై అయినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మళ్ళొక్కసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్కి సంబంధించి ఇది చాలా, ఒకసారి కెమెరామెన్ రాము తీసుకొస్తున్నటువంటి దాన్ని, అది ఇసుక లేకపోతే ఇతరితర అనుకోవచ్చు. ఇక్కడ లోపలికైతే ఇసుకలా ఉంటుంది, కానీ పై వరకు చూస్తే ఇది చెరిపితే చెరిగిపోతుంది. అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం, లేకపోతే ప్రమాదాలు జరిగినటువంటి ప్లేసుల్లో మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి చోట్ల ఖచ్చితంగా ఈ విధమైనటువంటి బ్లడ్కి సంబంధించినటువంటి శాంపిల్స్ అయితే ఉంటాయి. ఆ రకమైనటువంటి ఒక గీత, అనుమానం కలిగించేటటువంటి ఒక గీత మొత్తం లిఫ్ట్ వరకు ఉన్నటువంటిది అయితే ఉంది. సహజంగా ఇక్కడ డెమో ఇవ్వడానికి ఏదైనా ఒక వస్తువు మన చేతిలో ఉంటే, లైక్ ఇక్కడ నా దగ్గర, అంటే ఇది కేవలం ఒక అవేర్నెస్, ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్లే సమయంలో ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ డోర్ను మనం ఒకసారి తీద్దాం. ఈ లిఫ్ట్ డోర్ నుంచి లిఫ్ట్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చూస్తే నా చేతిలో ఒకటి ఇది బరువైన ఒక చెక్క ముక్క ఉంది. ఇక్కడ లిఫ్ట్ వరకు వచ్చినటువంటి పర్సన్ ఖచ్చితంగా లిఫ్ట్లో తన పని ఒకవేళ లోపలికి ఉంటే తన పని పూర్తయిన తర్వాత ఈ గేట్ని క్లోజ్ చేసి లోపల ఉన్నటువంటి ఈ గేట్ని కూడా తీసి తర్వాత వస్తువుని ఇలా, అంటే నేను ఉన్నటువంటి ప్లేస్కే వస్తుంది వస్తువు కూడా, ఇలా పక్కనైనా పెట్టుండొచ్చు. గేట్స్ వేసిన తర్వాత ఇలా గనక తను గేట్స్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళాలంటే చేతిలో ఉన్నటువంటి ఈ వస్తువుని స్ట్రైట్గా, అంటే బరువుగా పట్టుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇలా ఊగుతూ ఉంటుంది చెయ్యి ఏదైనా సరే, మన చేతిలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా, అదే సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా, ఎందుకంటే హత్య చేసిన తర్వాత ఏ విధంగా తీసుకుని వెళ్ళారనేది పోలీసుల నుంచి కూడా కొంత క్లియరెన్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్లియర్ చేస్తేనే ఇప్పుడు పైన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పోలీసులు మళ్ళీ తిరిగి ఇప్పుడు రవీందర్ని కిందకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ ఎవరో లేకుండా అందరినీ పంపించేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ తెలియనటువంటి ఒక భయోత్పాదం అయితే ఇక్కడ కలిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి ఈ రవీంద్రకి రాజు 102 పార్కింగ్ లో ఏముంది? అతని వెహికల్ ఏంటి? బహుశా అతని వెహికల్ లోనే తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా. ఒకసారి ఆ పార్కింగ్ ప్లేస్ కూడా చూపించండి. అతను ఫ్లాట్ 102 అంటున్నారు. ఈ పార్కింగ్ ప్లేస్ కి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి అతని సొంత వెహికల్ ఏది ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. నేను ఒకసారి అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పార్కింగ్ లాట్, ఈ ప్లేసెస్ కూడా చూస్తాను. ఇక్కడ అంటే ఇంచుమించుగా ఇదే లొకేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే అన్నింటినీ నోట్ చేసినటువంటిది లేదు, కేవలం 202 అనేది ఉంది. ఇది ఇక్కడ 202 ఉంటే 102కి సంబంధించి ఇటువైపే వస్తూ ఉంటాయి. అంటే
మొత్తం ఏ ఫ్లాట్లు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ అదే ప్లేస్లో ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇదే లొకేషన్ అయి ఉంటుంది. కాకపోతే అతని వెహికల్స్ ఏమి ప్రస్తుతం అయితే ఇక్కడ లేవు దానికి సంబంధించి. కాకపోతే అంటే 101 ఫ్లాట్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా వాళ్ళైతే ఒకటే సిగ్నల్ ఇస్తున్నటువంటిది అయితే ఉంది. అతను కొంత లగ్జరియస్ లైఫ్ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అదేవిధంగా 2-3 బైక్స్ ఉన్నాయి, అందులో కాస్ట్లీ బైక్ కూడా ఉందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. పోలీసులు వాళ్ళ వెహికల్ అన్ని రెడీ చేస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయినట్లు ఉంది రోహిత్. మరికొద్ది సేపట్లో తనని పైనుంచి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ వివరాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి కిందకైతే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే రూట్ క్లియర్ చేయడంతో పాటు ఎవరు లేకుండా అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ముఖ్యంగా అసలు ఈ ప్రాంతంలో ఇలాంటిది చూడలేదు. తన తండ్రితో మాట్లాడినటువంటి సమయంలో కూడా తను ఒకటే చెప్తున్నాడు, నా కూతురు ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించుంటే చెప్పేది, అట్లాంటిది ఏమీ లేదు. ఉదయాన్నే లేవడం, తను ఉద్యోగం చేస్తుంది, పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది. దీంతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఈవెంట్స్ చేయడానికి వెళ్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అతన్ని కఠినంగా శిక్షించాలి, అతనికి ఎవరు లాయర్లు ఎవరు కూడా వాదించొద్దని వేడుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ హత్య చేయడం ఒకటే కాదు, హత్యని తప్పించుకోవడానికి 2వ నేరం కింద అతను చేసినటువంటి కుట్రను కానీ మనం ఒకసారి చూస్తే మా బాడీని ముక్కలుగా చేసి అత్యంత పాశవికంగా తను పడవేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారము 119, 206 అదే ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా 103(1) అదేవిధంగా 238 బిఎన్ఎస్ కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి సమక్షంలో అంటే రవీంద్రని విఆర్ఓ సమక్షంలో తీసుకుని వెళ్ళి ప్రస్తుతం అయితే వెళ్ళి కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఒక కొద్ది నిమిషాల్లోనే రవీందర్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూపించండి రాజు. ఒకసారి ఇంతకు ముందు మీరు చూపించిన లిఫ్ట్ కవర్ చేసేలా సీసీ కెమెరా ఉందా, స్టెప్స్ దగ్గర ఉందా, అవి పనిచేస్తున్నాయా లేదా? ఇక్కడ సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ సీసీ కెమెరాస్ కి సంబంధించినటువంటి మెయిన్ రూట్ ఇక్కడ ఉంటే ఇంటికి సంబంధించినటువంటి వాటిలో కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటిది సీసీ కెమెరా అంటే మెయిన్ ఎంట్రన్స్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఇది. ఈ సీసీ కెమెరాలోనే ఖచ్చితంగా ఇంటి లోపలికి ఎవరు వెళ్తున్నారు, ఇంటి బయటికి ఎవరు వస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఒక సీసీ కెమెరా. ఉదయాన్నే మనతో మాట్లాడారు ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి ఓనర్ కూడా. అసలు ఏం జరిగింది ఏంటి, పోలీసుల నుంచి ఏం తెలుసుకోవాలి, పోలీసులు ఏం చెప్తారనేది కూడా ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. నిన్నటికి 1 సంవత్సరం క్రితం ఈ హౌస్ ఓనరు తన ఫ్లాట్ని కొనుగోలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రవీంద్రకి రెంట్కి ఇచ్చినటువంటిది అయితే ఉంది. ఇలా జరుగుద్దని నేను కూడా అనుకోలేదు. ప్రతి నెల కూడా ఫోన్పే ద్వారా డిజిటల్ పేమెంట్స్ చెల్లిస్తున్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇది మనం చూసాము, ఇది సెల్లార్కి సంబంధించినటువంటి మొట్టమొదటి కెమెరా. ఇది డైరెక్ట్గా చూస్తే ఒకటి మెట్ల మీద వెళ్తున్నటువంటి వాళ్ళకి మెట్ల మార్గానికి కనిపించేటటువంటిది. అదేవిధంగా పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేస్లో చూస్తే ఇక్కడ 2వ కెమెరా కూడా చూడొచ్చు. పార్కింగ్ ప్లేస్లో ఒకవేళ వెహికల్లో వచ్చినా, కార్లో వచ్చినా కానీ, లేదా 2 వీలర్లో వచ్చినా, లేదా ఎవరైనా డ్రాప్ చేసినా కూడా పార్కింగ్ చేసినటువంటి ప్లేస్లో నుంచి ఖచ్చితంగా ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు అనేది తెలియాలనడానికి ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్లో మరో కెమెరా పెట్టినటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి మనము ఇప్పటి వరకు ఎంట్రన్స్ గేట్ మాత్రమే చూసాము. ఎంట్రన్స్ గేట్ ఒక్కటే కాదు, 2వ వైపు కూడా అంటే అపార్ట్మెంట్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్లేస్లోనే కాదు, ఇక్కడ మరొక గేట్ కూడా ఉంది. ఈ గేట్ ద్వారా కూడా చాలా ఈజీగా తీసుకెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ గేట్ నుంచి వెంటనే రోడ్డు ఉంది కాబట్టి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మరొక కెమెరా మనమైతే చూడొచ్చు. ఈ గేట్కి సంబంధించి కూడా ఇక్కడ మరొక కెమెరాని ఏర్పాటు చేశారు. ఇక్కడికి మొత్తం 3 కెమెరాలు వన్ సైడ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పనిచేస్తున్నటువంటి వాటిల్లో దాదాపుగా 15 కెమెరాలు ఉన్నాయి. 15 కెమెరాల్లో ఇప్పటికీ 7 కెమెరాలు అయితే పనిచేస్తున్నటువంటిది అయితే ఉంది. మనం కింద చూసినటువంటి 3 ప్లేసెస్లోనూ 3 కెమెరాలు ఉన్నాయి. అదేవిధంగా స్ట్రైట్గా చూస్తే ఎంట్రన్స్కి సంబంధించి ఎవరైనా సరే నడుచుకుంటూ వెళ్తారా, వస్తున్నటువంటి వాళ్ళు కానీ వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ కార్లు ముందు వెనుక వాళ్ళు తీసే సమయంలో కానీ దీన్ని అబ్జర్వ్ చేయడానికి 4వ కెమెరా కూడా మనము అక్కడ బీమ్ దగ్గర చూడొచ్చు. అంటే ఒకటి మెట్ల మీద నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక క్యామ్ చూస్తే 4వ కెమెరా కూడా ఉన్నటువంటి ప్లేస్ని కనుక మనం ఒకసారి గమనించి చూడొచ్చు. ఇది 4th కెమెరా. అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాటిల్లో ఈ 4 కెమెరాలు కూడా
ఖచ్చితంగా పనిచేసే అవకాశం అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే అతన్ని తీసుకొస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ ముద్దాయిని వారు మరొక క్షణంలో పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మరి అతను అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ అతని మీద ఒక ముసుగేసి ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒక ముసుగేసి ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇక్కడ మనం చూడొచ్చు పోలీసులు చాలా వేగంగా తీసుకెళ్లిపోతున్నటువంటి అయితే ఉంది. మనము అతనికి మైక్ పెట్టే ప్రయత్నం అయితే చేసాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా మనము విజువల్లో కనుక చూస్తే ఇక్కడ ఇతను ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఇతన్ని తీసుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. రక్షా వెహికల్స్ కి సంబంధించి కూడా అంటే ఇతను పూర్తిగా పోలీసులకు సంబంధించి కూడా ఎందుకు చేశారు రవీంద్ర 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 ఎందుకు చేశారు రవీంద్ర 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 ఎందుకు చేశారు రవీంద్ర రవీంద్ర వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ రవీంద్రన్ అయితే ప్రస్తుతం పోలీసులు తమ వెహికల్లో పెట్టి లాక్ చేసి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. ఇక్కడ అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని ఇంత సడన్ గా అంటే మొక్క ప్రస్తుతం అయితే పోలీసులు రవీందర్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్తున్నారు. కానీ పోలీసులు అసలు అతను నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏ విషయం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు బయట పండకుండా అతను చెప్పనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వెహికల్ కూడా చూడొచ్చు. వెళ్తున్నటువంటి వెహికల్కి సంబంధించి ఇక్కడి నుంచి అతన్ని ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనేది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ పోలీసు వెహికల్కి సంబంధించి కూడా మనము ఈ దీనికి సంబంధించి వెళ్తున్నటువంటి వెహికల్ని చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ ప్రస్తుతం అయితే ఈ వెహికల్ అయితే వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం అపార్ట్మెంట్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పోలీసులు ఇక్కడ నుంచి నేరుగా మరి ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తారనేది ఉంది. అయితే బాడీ పార్ట్స్ తగలబెట్టేసినటువంటి అంటే దహనం చేసేసినటువంటి హెడ్ కానీ ఇతర బాడీ పార్ట్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియాల్సినటువంటి నేపథ్యంలో అతని బాడీ పార్ట్స్ ఒకసారి బాడీ పార్ట్ తగలబెట్టేసిన ప్రదేశానికి ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. రాజు ఒక్కసారి బాడీ పార్ట్స్ తగలబెట్టేసిన ప్రదేశం ఏదైతే అని చెప్తున్నారో ఆ లొకేషన్కి ఒకసారి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. మౌనికను అత్యంత కిరాతకంగా చంపిన వ్యక్తిని అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకొని వచ్చారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 102 ఫ్లాట్ దగ్గరికి లోపలికి తీసుకుని వెళ్ళారు. ఎవరిని కూడా రానివ్వలేదు లోపలికి. మొత్తం ఆ ఏరియానంతటిని కార్డన్ చేశారు. ఆ తర్వాత ఆ ఫ్లాట్లో ఎక్కడ చంపాడు అనే విషయాలన్నీ కూడా పోలీసులు సేకరించారు. ఒక లిఫ్ట్ను కూడా బంద్ చేశారు. బహుశా ఎందుకంటే ఆ లిఫ్ట్లోంచే తీసుకొచ్చాడు అని. అంతేగా సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మౌనిక అపార్ట్మెంట్ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ తర్వాత మౌనికను చంపిన తర్వాత బాడీ పార్ట్స్ను ఎలా తీసుకుని వెళ్ళాడు, ఇవన్నీ కూడా. అయితే ఇంతవరకు సీసీ విజువల్స్ మాత్రం బయటికి రాలేదు. సో ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి మా ప్రతినిధి రాజు ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? తలను తగలబెట్టేసిన ప్లేస్కే తీసుకుని వెళ్తూ ఉన్నారా? ప్రస్తుతం సింహాచలం సమీపంలో ఉన్నటువంటి దారపాలెంలో ఇతను అంటే మౌనికకి సంబంధించినటువంటి తల అదేవిధంగా ఇతర భాగాలను తగలబెట్టేసి మొత్తం వాటిని బూడిద చేసే ప్రయత్నం అయితే చేశాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి పోలీసులు ఇప్పుడు అతను నేరుగా అక్కడికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అతను రాత్రి సమయంలో పొలాల్లో పడేశారని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి దాదాపుగా 15 నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి పోలీసులు అక్కడికి వెళ్ళి ప్రస్తుతం స్పెషల్ టీమ్స్తో అక్కడికైతే బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను బయటికి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. మేము కూడా అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రోహిత్, మరి ఎందుకు నేను క్వశ్చన్ అడగమా? రైట్ రాజు, ఒక్కసారి ఎక్కడైతే తలను తగలబెట్టాడు అని చెబుతున్నారో ఆ ప్రదేశానికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ దృశ్యాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పోలీసులు ఈ హత్య చేసిన రవీందర్ని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకొని వచ్చి అపార్ట్మెంట్ దగ్గర 102లో చాలా ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని నేరుగా అక్కడి నుంచి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు ఆ వ్యక్తిని మళ్ళీ స్టేషన్ దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉన్నారా, లేదు తల తగలబెట్టేసిన ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నారా? ఎందుకంటే ఇంతవరకు మౌనిక తల దొరకలేదు. అందుకే మౌనిక బాడీ పార్ట్స్ని చూసి మాత్రమే వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. మౌనిక తల ఇంతవరకు దొరకలేదు. అయితే ఆ నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం మాత్రమే ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ రిలీజ్ చేశారు. ఫొటోస్ చూపిస్తున్నారు పోలీసులు. పలానా వ్యక్తిని మౌనికను చంపేశాను, మౌనిక ఇదిగో ఇలా ఉంటుంది అని అతను చెప్పిన వివరాల ప్రకారమే చనిపోయిన వ్యక్తి అనేది ఎవరో గుర్తించారు. చూడండి ఒకసారి, అదిగో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి బాడీ పార్ట్, గోనె సంచిలో పెట్టినటువంటి బాడీ పార్ట్ తలను తగలబెట్టేశాడు. అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మౌనిక అపార్ట్మెంట్ లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు ఇంతవరకు లేవు. అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు కనపడలేదు. అలాగే తలను తీసుకెళ్తున్న దృశ్యాలు కనపడలేదు. బిగ్ టీవీ ఇప్పుడు అక్కడ ఉన్న సీసీ విజువల్స్ను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రూట్లో ఉన్న సీసీటీవీ విజువల్స్ను బిగ్ టీవీ ఇప్పుడు సంపాదించబోతుంది. అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ ఎందుకు వస్తాయంటే, మౌనికను వేరే చోట చంపేసి ఆ బాడీ పార్ట్స్ ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్క ముక్కని డిస్పోజ్ చేద్దామని అనుకున్నాడా? అందుకే మొదటి ప్లాన్లో భాగంగా, మొదటి అంశంలో భాగంగా ముందు తలను తీసుకెళ్ళి తగలబెట్టేశాడా? ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన బాడీ పార్ట్స్లో ఒక్కొక్క ముక్కను గతంలో మనం చూసాం కదా, భార్యను చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత చెరువులో కలిపేశాడు. సో అలా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చేద్దామని అనుకున్నాడా? బయట చంపి బాడీ పార్ట్స్ను ఒక్కొక్క ముక్కను తగలబెట్టడానికి ఇంటికి తీసుకొచ్చాడా? ఆ తర్వాత ఫ్రెండ్తో చెబితే ఫ్రెండ్ వెళ్ళి లొంగిపోమని చెప్పిన కారణంగా వెళ్ళి లొంగిపోయాడా? ఏం జరిగింది? మౌనికను అసలు ఎక్కడ చంపాడు? 10 ఫ్లాట్లోనే చంపాడా? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎటువంటి సంచలన విషయాలు బయటికి రాబోతున్నాయి? పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎటువంటి సంచలనాలు చెప్పబోతున్నారు? బహుశా ఈరోజు సాయంత్రానికో రేపు ఉదయానికో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత విచారణ వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. మీడియాలో విశాఖపట్నంలో జరిగిన ఆ ఘోర హత్యకు సంబంధించి పోలీసులు ఏ వివరాలను ప్రజలకు తెలియచేయబోతున్నారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు విశాఖలో భయాన్ని కలిగిస్తూ ఉంది. విశాఖపట్నంలో ఇంత ఘోరమైన హత్య జరగడంతో భయాన్ని కలిగిస్తూ ఉంది. అది ఒక అమ్మాయిని, జాబ్ చేసుకునే ఒక అమ్మాయిని, ఒక యువతిని అంత ధైర్యంగా చంపేసి ఆమె బాడీ పార్ట్స్ని కట్ చేసి ఒకటి ఫ్రిడ్జ్లో, ఇంకొకటి గోనె సంచిలో, తలను మాత్రం ఎక్కడో తీసుకువెళ్ళి తగలబెట్టేశాడు. అందుకే ఇప్పుడు తల దొరకకపోవడంతోనే కొంత కేసులో సందిగ్ధత కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి, అదిగో మౌనిక మృతురాలు ఆమె అని ఎలా తెలిసింది అంటే, అతను నేను చంపింది ఈమెనే అని చెప్పాడు కాబట్టి తెలిసింది. కానీ ఆ ముఖం మాత్రం ఇంతవరకు కనపడలేదు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ముందు, బిగ్ టీవీ కెమెరా ముందు రోధిస్తూ ఉన్నారు. కనీసం ఆ బిడ్డను మేము చూసుకోవటానికి కూడా లేకుండా చేశాడు. ఆ బిడ్డను అతని ఇంటికి రప్పించి అక్కడ చంపేశాడు. ఆ రవీంద్ర గురించి ఎప్పుడు మాకు చెప్పలేదు అని చెప్తున్నారు. రవీంద్ర గురించి చెప్పలేదు, కానీ రవీంద్రతో పరిచయం ఇప్పటివరకు తెలుస్తున్న వివరాల ప్రకారం ఒక డేటింగ్ యాప్లో రవీంద్రతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతను పెళ్లి కాలేదు అని చెప్పి ఆమెతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఉండుంటాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత అతనికి పెళ్ళయింది అనే విషయం ఆమెకు తెలిసింది. అతని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది, డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. ఈ సమయంలో అసలు విషయం తెలియడంతో, ఎందుకు నన్ను మోసం చేశావు అని ఆమె నిలదీయడంతో మొత్తం విషయం ఎక్కడ బయటపడిపోతుంది, జాబ్ ఎక్కడ ఊడిపోతుంది, ఎక్కడ అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అనే భయంతోనే ఆమెను వదిలించుకోవడానికి ఆన్లైన్లో కత్తులను బుక్ చేశాడు. ఆన్లైన్లో కత్తులను బుక్ చేసి ఆమెను 3 ముక్కలుగా నరికేశాడు. మరి ఒక పార్ట్ను ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఇంకొక పార్ట్ను గోనె సంచిలో ఎందుకు పెట్టాడు, తలను తీసుకువెళ్ళి సింహాచలానికి దగ్గరలో తలను తీసుకుని వెళ్ళి తగలబెట్టేశాడు. ఇది కేవలం ఒక్కడే చేశాడా? స్నేహితుడికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్తే అతను పోలీసులకు వెళ్ళి లొంగిపోమని చెప్తే ఆ తర్వాత లొంగిపోయాడు అని చెప్తున్నారు. సో దాన్ని కూడా ఇప్పుడు పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. చూడండి ఒకసారి, అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ కారులో నల్లటి ముసుగులో కనిపిస్తున్న ఆ వ్యక్తే విశాఖపట్నంలో, వైజాగ్లో ఒక యువతిని అత్యంత కిరాతకంగా 3 ముక్కలుగా నరికి చంపేసిన వ్యక్తి అతను. ఒక్కసారిగా విశాఖపట్నంలో చాలా హత్యలు జరిగాయి, ఎన్నో సంచలన హత్యలు జరిగాయి. కానీ యువతిని చంపేసి 3 ముక్కలుగా నరికి ఒక ముక్కను తగలబెట్టి, ఇంకో ముక్కను ఫ్రిడ్జ్లో పెట్టి, ఇంకో ముక్కను గోనె సంచిలో పెట్టాడు అనే విషయం తెలిసిన తర్వాత విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పోలీసులు ఆ వ్యక్తిని ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మరో చోటకి తీసుకెళ్లారు. చూద్దాం ఈరోజు సాయంత్రానికో రేపటికో పోలీసులు ఈ కేసులో ఎటువంటి సంచలన విషయాలు వెల్లడిస్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.